ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు, పూజ్యులైనటువంటి ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి ఎం వరలక్ష్మి గారికి మనందరి తరఫున సాదరపూర్వకమైన మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు సమర్పిస్తూ, స్వామి యొక్క దివ్యాశీస్సులతో వారి యొక్క శతవర్ష జయంతి సంబరాల్లో మనం ఏఎస్బి మనం పురోగమిస్తోంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరాలకు మనం అడుగు పెట్టబోతున్నాం. ఇది మనం రేపు ఇప్పుడు 6వ సంవత్సరం నడుస్తున్నాం. ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో మనం ముందుకెళ్తున్నాం. మీ అందరికీ తెలిసిందే. మొన్న అత్యద్భుతమైనటువంటి గానామృత కార్యక్రమాన్ని ఆస్వాదించాం. ఈ నేపథ్యంలో మనం పురోగమనంలో ఉన్నటువంటి సందర్భంలో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో భాగంగా ఈనాటి యొక్క కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదట ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం మన గురువు గారు ఎమ్మెల్యే గారి ద్వారా జరుగుతుంది. ఆ తర్వాత సత్యసాయి వాహిని పి కోటేశ్వరరావు, సాయిరామ్ హైదరాబాద్ వారి చేత ఉంటుంది. ఇవ్వండి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు మనం ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై ఎమ్మెల్యే సార్, ఫౌండర్, మెంటార్, ఏఎస్పి చెన్నై. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. సాయిరామ్. ఓకే, నిన్న కొన్ని విషయాలు మనం ముచ్చరించుకున్నాం. స్వామివారు జీసస్ క్రీస్తు గురించి మెసేజెస్ కూడా కొన్ని పెట్టడం జరిగింది. నిన్న మనం ఎక్కడ ఆగామంటే, ఆయన చెప్పి ఊరుకోవాలా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ లాగా ఆచరణాత్మకంగా తన ప్రేమను, కరుణను సమస్త మానవాళికి అందించాడు జీసస్ క్రీస్తు. దట్స్ బ్యూటీ. నేను చెప్తున్నాను చేయన్నా కానీ మనం చేయాల్సింది. స్వామివారు కనుక పొరపాటున నేను చెప్తాను నువ్వు చేయన్నా మనం చేయాల్సిందే. కానీ అలా ఎవరన్నా క్వశ్చన్ చేస్తారు, నువ్వు చేయకుండా నన్ను చేయమంటావా అని అంటారు కదా. మన మేధా సంపత్తి కదా, అలా అంటారని చెప్పి ఆయన ముందే చేసి మన నాయకుడు అంటే ఎలా ఉండాలో మేము కుంభకోణంలో చూసాం. లీడర్ షుడ్ బెండ్ ద బాడీ. ఆయన నడుము ఉంచితే 100 మంది నడుము ఉంచారండి అక్కడ. నేను నిటారుగా ఉంటాను, నువ్వు వంచమంటే ఉంచుతారేమో, కానీ ప్రాక్టికల్లీ వాట్ వండర్ఫుల్ సర్వీస్ అది కుంభకోణం. అంటే వేరే వాళ్ళు తప్పుపట్టట్లేదు. డెడికేటెడ్, కమిటెడ్ సేవాదాలు, బోత్ మహిళా విభాగం అండ్ సేవాదాలు రెండో ఎంజాయ్ ద బ్యూటీ. అలా అన్నసంతర్పణ పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి దాకా చేస్తూనే ఉన్నారు నిరంతరంగా, నిరాఘాటంగా అక్షయ పాత్రలో. ఒక ఆయన అన్నాడు, స్వామి అక్షయ పాత్ర అన్నాడు. నేను అంటూ అన్నా అనమాట. సార్ నేను చూశాను, నేను బయటవాడిని కదా. కానీ అరౌండ్ 2:30 అప్పటికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఏముంది ప్రసాదం ఉంటే అది వాళ్ళు సర్వే. సో టుడే విల్ కంటిన్యూ. ఆచరణాత్మకంగా తన కరుణను, ప్రేమను పంచాడు. సో వాట్ ఆర్ ద మెయిన్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ అంటే, లవ్ ఇట్ గాడ్, ప్రేమయే దైవం, లివ్ ఇట్ గాడ్, లివ్ ఇన్ లవ్. సో డెవలప్ లవ్ అన్నారు. ఎవరిని ప్రేమించాలి అంటే, నాకు ఇష్టమైన శత్రువులను కూడా ప్రేమించమంటాడు ఆయన. నిన్న మా మేడం చెప్పింది చివరిలో, అతను దయగల హృదయమే దైవం అంటే. సో మెనీ మిరకిల్స్, సాక్షాత్కార్, చమత్కార్. ఎంతోమంది చమత్కారం ద్వారా స్వామి దగ్గరికి వచ్చారు. తప్పేం లేదు. కృష్ణుడు ఎన్ని లీలలు చేయలేదు, రాముడు మాత్రం లీల చేయలేదు. కృష్ణుడు ఎన్ని లీలలు చేయలేదు. అంటే అవతారం యొక్క రోల్ బట్టి లీలలు, మహిమలు ఉంటాయి అన్నమాట. ఇంకో మాట చెప్పారు, భగవంతుడు ఒక్కడే అని చెప్పాడు. ఇందాక నేను ఓం నమ శివాయ సాయిరాం అంటే, సాయిరాం అన్న ఒకటే, ఓం నమ శివాయ అన్న ఒకటే, శ్రీమాత్రే అన్న. ఎవ్వరికి దోచిన మంత్రం వాళ్ళు చెప్పుకోమన్నారు.
నాకు శివుడు ఇష్టం అంటే అట్లా అవుతుంది, శివుని పక్కన పెట్టు సాయిరాం అని అంటానికి రాలా ఆయన. ఓం నమ శివాయని స్ట్రాంగ్ చేయడానికి వచ్చాడు. నాకు గాయత్రి ఇష్టం, నాకు గాయత్రిని స్ట్రాంగ్ చేయడానికి వచ్చాడు. సో భగవంతుడు ఒక్కడే, అతను మహాశక్తిమంతుడు, సామాన్యుడు కాదు, మహత్తరమైన మహిమాన్వితుడు. సర్వజీవులు ఎందున్న సర్వేశ్వరుడు ఒకటి. నేను నిన్న మొన్న చదివాను అన్నమాట, నేను నాటికి కూడా వేశాను. కాశీలో జలం తీసుకొచ్చి రామేశ్వరం కలుద్దాం వస్తే మధ్యలో చివర లాస్ట్ బ్రెత్ లో ఉన్న ఒక డాంకీని చూసి ఆ జలం అందులో పోస్తే నువ్వు అది నాకు శివుడు అందులో కనిపించాడు అన్నాడు ఆయన, మహనీయుడు. మనం సిద్ధి సాయి దగ్గర కూడా చూసాం. ఇప్పుడు చెప్పుకోగా ఒక అతను జీసస్ దగ్గరకు వస్తాడు, నాకు బాగా బిగ్ షాట్ అనమాట. అయ్యా నాకు సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి, అప్ అండ్ డౌన్ బండి కట్టుకు వచ్చాను అంటాడు. కానీ అన్నీ ఉన్నాయి కానీ నాకు జ్ఞానం ఏమంటారు, ఇక్కడేం శాంతి లేదని అంటాడు. అప్పుడు జీసస్ ఒకటే చెప్పాడు, అయ్యా నీకున్న ధనాన్ని బీదవారికి దీనజనుల సేవకు వెచ్చించు, నీకు శాంతి లభిస్తుంది అని ప్రబోధించాడు. వాళ్ళ అమ్మకి ఫస్ట్ అదే మాట చెప్పాడు, అమ్మ ఈ శరీరం వచ్చింది 12వ సంవత్సరంలో అండి. అమ్మ నాకు భగవంతుడి శరీరం ఇచ్చింది నేను తిని పడుకోవడానికి కాదు, టు రెండర్ ద సర్వీస్ టు ద సొసైటీ. ఆ విధంగా జీసస్కి 12 మంది ముఖ్యమైన శిష్యులు చాలా మంది ఉన్నారు. అందులో పీటర్, పాల్, మాథ్యూ, జాక్, థామస్, మార్క్. ఎవరిని బాగా ప్రేమిస్తాడు అంటే మళ్ళీ వాళ్ళ క్వశ్చన్ మార్క్. అందరిని ప్రేమిస్తాడు, ఎవరు ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళని ప్రేమిస్తాడు. పీటర్ని బాగా ప్రేమించేవాడు, ఎందుకంటే ఆ దైవ వాణిని విస్తృతంగా ప్రచారం చేస్తాడు. ప్రచారం కాదు, ఆ జీసస్ చెప్పిన ప్రేమతత్వాన్ని అలవర్చుకొని ఆయన ముందు ఎంతో ఆనందంగా ఉండేవాడు. ఇక్కడ ఆయన ఒక పదం చెప్తాడు, జాయ్ ఐస్క్రీమ్ సాంగ్, పిల్లలు కూడా అడుగుతాడు. జాయ్ అంటే జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యువర్ సెల్ఫ్ లాస్ట్. అది కౌరవ పాండవులకి వాళ్ళ ఇది తేడా. గాడ్ ఫస్ట్, ఆల్ నెక్స్ట్, ఐ లాస్ట్ అన్నట్టు జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్ అండ్ యువర్ సెల్ఫ్ లాస్ట్. దట్ ఈస్ జాయ్ ఐస్. అవతార పురుషుల్ని గుర్తించలేని వాళ్ళు చాలా మంది, గుర్తించకపోతే పర్లేదు, సూచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా స్వామిని కూడా చాలా మంది తిరస్కార భావంతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పర్ఫెక్ట్ అపోనెంట్ కూడా అన్నారు ఎవరినో ఒకటి. ఈ అనంత సినిమాలో కూడా బాగా చూపించాడు, మనం అనుకునే జరగకపోతే ఎలాగా అంటే అలా అన్న వచ్చి ఒకతను రియలైజ్ అవుతాడు, సెకండ్ క్యారెక్టర్. సో ఎప్పుడు కూడా జీసస్ ఒకతను అదే పని అనమాట. మొన్న మధ్య మనం మేడం కూడా చెప్పారు, బుద్ధుడు పోతుంటే ఏదో గ్రామం వాడు వాళ్ళు వస్తారు ఎవరు పెట్టకండి అని అందరు కూడా చెప్పిండు ఆయన. ఆ యజమానికి బుద్ధుడు ఏ విధంగా జ్ఞానోదయం చేశాడు ఆత్మారామంలో. ఒకరోజు జీసస్ అతనికి కల్లో కనిపించి, నేను నీకేం అపకారం చేయలేదు కదా, రోజు ఎందుకు పొద్దున కట్టుకుని పొద్దున్న లేవగానే నన్ను తిట్టడం మొదలు పెడతావు, అది నాకు చెందదు నీకే చెందుతుంది, జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని హెచ్చరించాడు. ఎప్పుడైతే కళ్ళ కనిపించాడో పొద్దున్న లేవగానే రియలైజేషన్ వచ్చింది, నేను ఎంత పొరపాటు చేశాను ఎన్ని రోజులు, నేను సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, అతను మహనీయుని దూషించేవాడిని, హింసలు చేసేవాడిని, పరిహాసం చేసేవాడిని, జైలు చేసేవాడిని, చాలా పాపం మూట కట్టుకున్నాం. దెన్ హీ బికమ్ పరమ భక్తుని, హీ బికమ్ ఏ సెయింట్ అయ్యాడు పాల్ అన్నది. మాథ్యూ ఇస్ ఏ ట్యాక్స్ కలెక్టర్. ఇప్పుడు కోటేశ్వర గారు టన్నులు కొద్ది పేపర్లు రాశారన్నారు. సో అలాగా ఈ మాథ్యూ ఏం చేసేవాడంటే జీసస్ చెప్పిన వాటన్నిటిని రాసుకునేవాడు. థామస్ అనే అతను ఉండేవాడు, డౌటింగ్ థామస్, పేరులోనే ఉత్తగా రాలేదు. డౌటింగ్ థామస్ ఇక్కడి నుంచి వచ్చిండేవాడు, సందేహ ప్రాణి. ఆ జూడాస్ అనేవాడు చివరికి డబ్బుకు లొంగిపోయి 40 వెండి నాణ్యాలు లొంగిపోయి తన దైవాన్ని తీసుకుపోయి అపోనెంట్కి అప్పచెప్తాడు.
చేసిన తర్వాత ఉపయోగం ఉంది. సిలువ వేస్తుంటే తట్టుకోలేక అతను దేహాన్ని చాలించాడు. మరి ఇంత మంచిగా చేసిన వాడిని రాజద్రోహి ఎందుకని అన్నారు? ఎందుకంటే అతని ఆయుధం ఏంటంటే ప్రేమతత్వం. గాంధీ గారు అహింసా సిద్ధాంతం. ఎప్పుడైతే ప్రేమతత్వంతో నువ్వు ప్రేమ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు అన్నారు స్వామి. అణుబాంబు ద్వారా కూడా జయించలేకపోవచ్చు అన్నారు. సో ప్రేమతత్వం ఏమైందంటే ప్రజల్లో బాగా లోపలికి ప్రభావితం చేసింది. లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. ఇప్పుడు ఇంతమంది సేవ చేశారండి, వచ్చిన వేల మంది కంటే ఎవ్వరు కూడా పొద్దున ఎలా ఫ్రెష్ గా ఉన్నాడు, రాత్రి కూడా మా అబ్బాయి ఉన్నాడు. ఆ దేవాదాల్లో అయితే ఆ శ్రీమూర్తి యొక్క ఇద్దరు లీడర్స్ అన్నమాట. మార్నింగ్ ఎంత 7:30 బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో, రాత్రి 10, 9 నుంచి కూడా అదే. కదా స్వామిస్ లవ్. ఆ సినిమా చూస్తూ నా పక్కన ఒకతను తమ్మిన సేవాదారులు కళ్ళంబడి ఎన్నిసార్లు బోర్ నేర్చాడు స్వామి నా సినిమాలో. ఆ భుజం మీద తట్టాను, మళ్ళీ నేను బయటకు వచ్చి కూర్చుంటే మళ్ళీ సాయిరామ్ అని చెప్తున్నాడు. అతను తమిళ ఐ డోంట్ నో. వచ్చిన మన సేవాదారులు ఎంతో మంది ఉన్నారు. ఆ ప్రేమతత్వం వల్ల అతను దైవాంత సంభూతుడైన భావన వల్ల కలిగింది. ఆటోమేటిక్ గా పేరు వస్తుంది. అసూయ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ద్వాపరయుగంలోనూ ఉంది, త్రేతాయుగంలో ఉందో లేదో తెలియదు నాకు, ఉండవచ్చు కూడా. ఈ అసూయ వలన తను చేసే ప్రేమతత్వాన్ని సరిగా అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుని రాజద్రోహిగా చేయడం జరిగింది. సో ఒక దోషం శిక్షించే మందులు న్యాయస్థానం కూడా ఉంటుంది అక్కడ కూడా, అదే పరిపాటి. అతను అడుగుతాడు అన్నమాట జడ్జి, నువ్వు యూదులకు రాజు అంటే నేను చెప్పలేదు, ఆ మాటను చెప్పలేదు అన్నాడు. ఇంకో సెకండ్ క్వశ్చన్ షిరిడి సాయిని అడిగినట్టు, నీ ద్వారానే ప్రతి ఒక్క 2 రకాలుగా కింగ్డమ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనుకున్నాం కదా, ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్కి నీ ద్వారానే పోగలుగుతారని అన్నావా అన్నాడు. నేను ఆ విధంగా చెప్పలేదు. ఇప్పుడు రుద్రం ఏం చెప్తున్నాడు, ఎనీబడి కెన్ అటైన్ చేస్తున్న నిశ్శబ్ద స్థితి, ఫలాన్ వాళ్ళే అని సార్ ఎప్పుడు అనలేదు నాకు తెలిసి. ఎవరు నిశ్శబ్ద స్థితికి వెళ్తారంటే సదాశివ బ్రహ్మతరావు, ఎవరు సాధన చేస్తే వాళ్ళు పోతున్నా అని చెప్పాడు ఆయన. ఫలానా వాళ్ళకి ఎక్కడ కూడా లేదు. ఈయన కూడా అదే చెప్పాడు. ఐ నెవర్ టోల్డ్ లైక్ దట్, ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. ఎక్కడుందని అడిగాడు. ప్రహ్లాదుడు సమాధానం, ఎక్కడున్నాడు, నాలోనూ ఉంది అందరిలోనూ ఉంది అని సమాధానం చెప్పాడు. మాకు కనపట్లేదని అంటారు న్యాచురల్గా. ఎక్కడ స్వార్థము, ద్వేషము, అసూయ అనేటువంటి ఉంటే ప్రేమతత్వం కనపడదు. అది కనుక పక్కన పెడితే ఇది ఈ యొక్క స్వర్గరాజ్యం గోచరిస్తుంది అని కూడా చెప్పాడు. ఈ ఆన్సర్ చూడండి ఎంత ధైర్యంగా చెప్పాలి. అప్పుడు జీసస్ 30 years. ఆయనకి ఎలా వచ్చిందంటే ఆయన విశ్వాసం, ఆయన ఆచరణాత్మక, దైవం పట్ల ప్రగాఢమైన మెసెంజర్ ఆఫ్ గాడ్, దైవదూతగా ఆ యొక్క కింగ్డమ్ ఆఫ్ గాడ్ని ఎలాగ సందర్శించవచ్చు అని ప్రజలకు ఏ విధంగా సాధనా ప్రక్రియగా చెప్పాడు. దీంట్లో ఏమైనా అడ్డంకులు వస్తే ఎంతమంది మహనీయులు, రామకృష్ణ పరమాత్మ చూస్తే మన ఈ మధ్యలో వివేకానందం చూసాము, రమణ ఎంతో మంది చూసాము. సహనము, క్షమ, జీసస్ రెండు కూడా. శ్రద్ధ, సబురు మా మేడం నేనేదో ఉంది సాయిబాబా దగ్గర. మరి అటువంటి సహనము, క్షమ నాకు ఇవ్వమని ఆయన మొదటి నుంచి ప్రేయర్ అనమాట. సో ఎక్కడ ఆయనకి శిలువ అంటే గోల్గొతా మాట అన్న ప్రభు, ఆయనే ప్రభు అయినా కానీ ప్రభువుని అడ్రస్ చేస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, లెట్ దెమ్ ఎక్స్క్యూజ్ మీ అంటారు. ఉచ్చైర్ ఘోష అనే మన ఒక పదం వస్తుంది రుద్రంలో.
అప్పుడు ఒక అశరీరు అని పలికించాం. ఆల్ ఆర్ మై డియర్ సన్ బీ లైక్ టు ఎవరి, అందరూ ఒకటే, అందరినీ ఏకదిశతో చూడము. ఒక తల్లికి దుఃఖం ఉండదంటే కొడుకుకి ఈ విధంగా జరుగుతుంటే అప్పుడు ఒక మాట చెప్తాను, డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్, మరణము జీవికి దుస్తులు వంటి అని కూడా శరీర వారిని పలికి. దే విల్ సెలబ్రేట్ జీసస్ క్రిస్ట్ బర్త్డే యాజ్ క్రిస్టమస్. ఆ క్రీస్తుని సిలువ వేసిన చిన్న వీడియో, అద్భుతమైన వీడియో అనమాట. బందిపోడు అడవుల్లో ఇస్లాప్ గారికి ఆ ఇవ్వటము సిలువ 2000 సంవత్సరాల క్రితం చెక్క, మళ్ళీ వాళ్ళు అమెరికా పోయి చూడటం, పరీక్షించుకోవటము. ఆనాడు సిలువని వేసినప్పుడు ఎటువంటి వాతావరణం ఉందో అదే వాతావరణం ఇస్లాప్ ఇంట్లో రావటం, వాళ్ళ వీడియో కూడా ఉంది. శుభ శుక్రవారం, మరలా 3 రోజుల తర్వాత ఆదివారం, ఈస్టర్ సండే అన్నారు. కొంతమంది 24 చేస్తారు, కొంతమంది 25 చేసుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు తెలిసింది క్రిస్మస్ ట్రీ. మేము కూడా పెట్టుకునేవాడు మనకు రామకృష్ణాపూర్లో. చాలా పెద్ద చెట్టు కొట్టుకొచ్చేవారు పిల్లలంతా. చాలా మంది యూత్ ఉండేవాళ్ళు చేతిలో. యువత చాలా ముఖ్యమండి. అంటే చెట్టు పెట్టి లైట్ పెట్టారు, చెట్టే కాదు కొమ్మ, ఒక వృక్షం లాగా పెట్టేవారు టెంపుల్ ముందు. సరువుడు చెట్టు అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్మాల్ ఇన్సిడెంట్ ఇది. ఒక జెన్సన్ అనే ఒక మత ప్రచారకుడు ఇంగ్లాండ్ నుంచి జర్మనీ దేశానికి ఒకసారి వెళ్ళాడు. ఆ జర్మనీ నిన్న కూడా స్వామి కూడా చేశారు అనుకున్నా, కోడి పందాలు, ఈ యొక్క ఎడ్లని శిక్షించటము, కప్పలు. ఈయన జర్మనీలో ఒక శిశువును వృక్షానికి బలి ఇవ్వటానికి రెడీ అయ్యారు. అడిగాట కారణం, వాట్ ఈస్ ది రీజన్ అంటే చెట్టులో దేవుడు ఉన్నాడని చెప్పాట. నిన్ననే అనుకున్నాం, మేక తను బలి ఇవ్వమని చెప్పలేదు, నాకు బలి ఇవ్వు, నాకు మోక్షం వస్తుందని మేక చెప్పలేదు. ఎప్పుడైతే వాళ్ళు అన్నారో అప్పుడు జెన్సన్ ఒక గొడ్డలతో వృక్షాన్ని 2గా చీల్చాడు. ఆ వృక్షాలు 2 మధ్య ఒక శిశువు ఆకారం కనపడింది. సో జగదీష్ చంద్రబాబు చెప్పినట్టు చెట్లలో కూడా ప్రాణం ఉందని, వృక్షాల్లో కూడా దేవుడు అనే విశ్వాసం ఏర్పడింది. క్రిస్మస్ ట్రీ అండ్ క్రిస్మస్ తాత కూడా మనం వేస్తాం ఒకరికి. అతను టర్కీ దేశం, అతను తక్కువ నికోలాస్ అంటారు. ఈ పూజారి, టెంపుల్ పూజారి, ఈ స్పిరిచువల్ పర్సన్, ఆధ్యాత్మిక వ్యక్తి. ఎప్పుడైతే స్పిరిచువాలిటీ కాస్తూ ఉంటుందో సహజంగా కరుణ, జాలి ఉంటుంది, సేవ చేయాలనే భావాలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అతను పేదవారన్నా చిన్నపిల్లలన్నా ఎక్కువ ప్రేమ. బికమ్ ఏ చర్చ్ ఫాదర్. అప్పుడు ఆయన ఎర్రని దుస్తులు ధరించి, తెల్లని గడ్డను, మీసాలు పెంచి, సంచుల్లో అనే తినుబండారాలు పెట్టుకుని పిల్లలు పంచేవారు. స్వామిని కూడా అడిగేవారు, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మా ఇంట్లో ఒక దివ్యశక్తి ఉంది, నాకు ఇస్తుంది అనేవారు స్వామి. అంటే పిల్లలకి ఆన్సర్ చెప్పడానికి. ఆయనే దివ్యశక్తి. ఆయనే రాముడి చుట్టూ తిరుగుతుంటే కోతి ఆంజనేయ స్వామి వచ్చి అడ్డంపడ్డాడు. అది తినుబండారాలను ఇస్తాం. అందు కూడా మేము కూడా పిల్లలు చెప్తుంటారు, ఎవరికైనా ఇచ్చేప్పుడు ఇచ్చి సాయిరాం అని చెప్పాలి. ఇచ్చేవాడు సాయిరాం ఇస్తే తీసుకునేవాడు సాయిరాం అంటుంటాడు. ఏమన్నా ఇచ్చినప్పుడు మనం ఇప్పిస్తుంటే ఇచ్చేవాడు సాయిరాం అని చెప్పాలి. నాకు విభూతి కూడా మేము అనేవాళ్ళం, ఇచ్చేవాడు సాయిరాం అన్నాడు, తీసుకునేవాడు సాయిరాం అన్నాడు. ఆ తినుబండారాలు ప్రసాదం, ఇది భగవత్ ప్రేమ, దిస్ ఈ గాడ్స్ లవ్ అని అంటూ ఇచ్చేవాట. ఎప్పుడైతే ఆ విధంగా ఇస్తుంటారో పిల్లలు వెంటబడుతుంటారు. దిస్ ఈ ద క్రిస్మస్ తాత. ఇంకొక అద్భుతమైన బ్యూటీ టీహెచ్ గురించి స్వామి చెప్తుంటారు, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. ఇక్కడ మన సోదరులు కూడా ప్రేయర్ చేసేటప్పుడు చేతులు, తలను, హృదయాలను టచ్ చేస్తారు. ఎందుకంటే హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ ఏకత్వం. నిన్న నేను మా సాయంత్రం మేడం చిన్న స్పెషల్ బాలు కాసి పెడితే
అందులో ఇష్టపైన పాడడం అంటే పాడింది. లవ్ ఈజ్ మై ఫామ్, ట్రూత్ ఈజ్ మై బ్లడ్, బ్లిస్ ఈజ్ మై ఫుడ్, లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్, నువ్వు రీజన్ ఫర్ లవ్, నువ్వు సీజన్, ముగ్గురు నలుగురు వచ్చారు, నువ్వు సీజన్ ఫర్ లవ్. ఇంకొక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అంటే క్రిస్మస్ లో జీసస్ దాంట్లో లాస్ట్ సప్పర్ అంటారు. దాని శిష్యులందరినీ ఒక విందుకు నైట్ రమ్మని ఆజ్ఞాపించాడు. అందరూ వచ్చారు. కృష్ణ పరమాత్మ గారి రహస్య యాగం వచ్చిన వాళ్ళు కాలు కడిగినట్టు జీసస్ వాళ్ళందరినీ కూడా కాళ్ళు కడిగి తుడిచి, ఎందుకు చేస్తున్నారు అంటే నేను మీ సేవకుడను, నేను ఏ విధంగా చేస్తున్నారో మీరు భవిష్యత్తులో సమాజానికి ఆ విధంగా సేవ చేయాలని చేసి చూపించాడు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా రొట్టె ద్రాక్ష రసం ఇవ్వటం జరిగింది. ఇంగ్లీష్ మీరు రొట్టె ద్రాక్ష రసం అనుకున్నారు కాదు, ఫ్లెష్ అండ్ బ్లడ్. తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ శరీరంలో ఉన్న రక్తాన్ని అన్ని కూడా ఇచ్చే పిల్లల యొక్క అభివృద్ధి గురించి చెమటోచి సంపాదిస్తే డబ్బులు వస్తాయండి. కాలు మీ కాలు కూర్చుంటే డబ్బులు రావు. ఎవరికైనా వచ్చినాయో నాకు తెలియదు. నేను చెమటోచి 40 సంవత్సరాలు పనిచేశాను కోటేశ్వరరావు, అందరూ ఇట్లా పనిచేసిన వాళ్ళే. అందుకని జీసస్ మాట అన్నాడు, ఇది రొట్టె ద్రాక్షరసం కాదు, ఆ శరీరంలోని మాంసం, బ్లడ్ అండ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అన్నాడు. అందరికి అందుకనే నారాయణ సేవ అన్నారు, నరసేవ అనలేదు. వాళ్ళు నారాయణలుగా భావించి సేవ చేయమన్నారు. యూ ఫీల్ దెమ్, యూ లవ్ దెమ్, యూ సర్వ్ దెమ్. ఎప్పుడు సేవ చేయగలుగుదాం అంటే గుర్తుపెట్టుకుని లవ్వాలి సర్వాలి అన్నారు స్వామి. సర్వాలి లవ్వాలని పెట్టలా. నువ్వు ఎప్పుడైనా ప్రేమించగలిగితే అప్పుడు సేవ చేయగలుగుతావు. లవ్ అండ్ ఫస్ట్ అండ్ దెన్ సర్వ్. స్వామి ఒక పద్యం చెప్తారు ప్రేమ గురించి. కాడు మానవుండు ప్రేమయే లేకుండా, కాడు క్రైస్తవుండు కాదు సిక్కు, కాదు హైందవుండు కాదు ముస్లిం, వాడే రాక్షసుండు వసతిలోన ప్రేమ లేకపోతే. సో ఫైనల్ గా వీ కెన్ కంక్లూడ్ విత్ బ్యూటిఫుల్ మెసేజ్. చాలా ఉన్నాయి, సార్ సిలబస్ ఉంది, కంప్లీట్ చేయాలి. సార్ ఒక వ్యక్తి జీసస్ ని ఈ విధంగా క్వశ్చన్ చేయటం జరిగింది, గురూజీ నాకేమైనా కష్టాలు వస్తే ఏ విధంగా పరిహారం గావించుకోవాలి అన్నట్ట. అప్పుడు జీసస్ ఇచ్చిన ఆన్సర్, పిచ్చివాడా నీ కష్టాలు పరిహారం కావాలనుకుంటున్నావా, నీ హృదయంలో నెలకొని ఉన్న భగవంతుని నువ్వు ప్రేమించు. ఎవరి వల్ల నీకు బాధ కలుగుతున్నదో వారి యందు కూడా ఆత్మస్వరూపుడే ఉన్న భగవంతుని ప్రేమించు. అందరినీ ప్రేమిస్తే నీకు దుఃఖం ఎందుకుంటుంది, హార్ట్ ఆనందమయం అవుతుంది అన్నాడు. ఆనంద నిలయం ఉంటుంది. ఒక రేర్ సీక్రెట్ చెప్పారు స్వామి 25/12/1972. ఒక ఇంపార్టెంట్ విషయం మీకు నేను గుర్తు చేయాలనుకున్నారు స్వామి అడ్రస్ చేస్తూ. జీసస్ భౌతిక శరీరాన్ని వీడి ఆత్మలో లీనమయ్యే సమయంలో తన జాన్తో ఫాలో అయ్యారన్నమాట. నేను మరణించినను చింతించిన అవసరం లేదు, కాల కారణంలో ఒదిగి వచ్చినప్పుడు నన్ను సృష్టించిన వారిలో మరల వస్తాడు, లోకమును అవతరిస్తాడు అని పలుకుతూ పక్కన ఉన్న ఒక గొర్రె పిల్లని చూపించాట. ఈ పేరుతో వస్తాడు అంటే అని చెప్పి బాబా దానికి వివరణ ఇస్తూ ల్యాంబ్ చేసే ధ్వని ఏంటి, బ్యా బ్యా బాబా కదా. అప్పుడు జీసస్కి ఇంకా చెప్పాడు, అంటే అవతారం పేరు సత్యము, అతను వామనుడు, కేశరాశి కిరీటంతో ఉంటాడు, బ్లడ్ రెడ్ రోబ్ వస్త్రాన్ని ధరిస్తాడు. ఈ సత్యాన్ని నేను మీకు ఇంతవరకు తెలియపలేదు, ఇంతవరకు ఐ నెవర్ రివీల్ దిస్ అన్నారు జీసస్ అన్నాడు, స్వామి కూడా. ఎందుకంటే నా నిజతత్వం మీ హృదయపీఠంలో ఉన్నది, పరిశుద్ధమైన నిర్మలమైన ల్యాంబ్ దివ్య రూపం ఉన్నది అన్నారు స్వామి. డెలివర్డ్ ఏ బ్యూటిఫుల్ మెసేజ్ ఆన్ 25/12/1970. అటువంటి పవిత్రమైన ప్రేమ స్వరూపుడు ప్రేమ రాజ్యాన్ని ఇవ్వడానికి కూడా ఆ యొక్క రావటం జరిగింది
జీసస్ క్రీస్తు. ఎలా ఉండాలంటే అప్పుడు జీసస్ ప్రాణత్యాగం రెడీ అయితే అప్పుడు వీళ్ళ ఫాలోయర్స్ కూడా ఏమంటే కొంతమంది ఈ ఈ లైన్లోంచి ఆ లైన్లో దిగారు. అప్పటిదాకా అర్థం చేశారు. వెళ్ళే ముందు బంగారు రాముడు ఇస్తాం ఒక లైన్ కట్టి తర్వాత మట్టి రాముడు అయ్యారు. అలాగే ఇప్పటిదాకా నేను ఫాలోయర్స్ అన్నారు. ఎప్పుడైతే యూఆర్ ఆల్సో బి పనిష్డ్ అయినప్పటికీ స్కిప్ అయ్యారు. అటువంటి వాళ్ళు మనం భక్తులని పిలవచ్చా? అప్పటిదాకా మేము ఫాలోయర్స్ అన్నారు. ఫాలో ద మాస్టర్ చేశారు, బాగానే ఉంది. కానీ కష్టం వచ్చేటప్పటికి మేము కాదు అని టు సేవ్ దెమ్సెల్ఫ్, వాళ్ళు కాపాడుకోవడానికి మేము అనుచరులు కాదు అని చెప్పడం జరిగింది. సో అటువంటి వాళ్ళు మనం భక్తులు అనవచ్చా అని స్వామి క్వశ్చన్ మార్క్ చెప్పారు. ఫాలో అవర్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అహం సత్యబోధగా చెన్నైలో శ్రీ సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞంలో భాగంగా మనం ఇప్పుడు సత్యసాయి వాహినిలోకి అడుగు పెడుతున్నాము. స్వామి యొక్క దివ్యాశీస్సులు, మన గురు దంపతుల యొక్క ఆశీస్సులు కోరుకుంటూ మీ అందరి యొక్క అభిమానాన్ని చొరగొంటూ ఈ కార్యక్రమంలోకి మనం వెళదామండి. ఇప్పుడు మనం సత్యసాయి వాహినిలో 22వ చాప్టర్లో ఉన్నాము. ఆ భాగం వాళ్ళ అంశం పేరు ఆత్మ విచారణ. దాంట్లో కొంతవరకు మనం అడుగులు వేశాము. ముఖ్యంగా సర్పరజు భ్రాంతి గురించి మనం చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మము జగత్తును గురించి ఎట్లా కూడా మాయలో పడతామో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు గత ఎపిసోడ్లో చూసుకుంటే ఒక్కసారి మనం ఒక 12 రకాలు చెప్పారు గురువుగారు. విజ్ఞానం లేని విద్య, వివేకం లేని విజ్ఞానం, లౌకికం లేని మనిషి అంటూ ఎన్నో విశేషాలు చెప్పారు. చెబుతూ చివరిలో జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం అనేటువంటి విషయాల్ని ఆమూలగ్రంగా చెప్పారు. ముందర శాస్త్రాన్ని తెలుసుకోవాలి అన్నారు, దాన్ని బాగా అవగాహన చేసుకోవాలి, ఆనందించాలి అన్నారు. దానిలో లీనమై తాదాత్మ్యమై మరి ప్రవేశంలోకి ప్రవేశించాలన్నారు. ఆ విధంగా మరి అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి, అది కూడా మానవ కళ్యాణానికి ఉండాలి అనేటువంటి విషయాలు ఇంతవరకు మనకు వచ్చినాయి. ఇవాళ ఎపిసోడ్లో ఏమి వస్తాయో చూద్దాం ఒకసారి. మన ప్రాచీన పేజీ 134 అండి. సత్యసాయి వాహిని ఇవాళ చెప్పబోయేటువంటి భాగం 134 పేజీ. మన ప్రాచీన శాస్త్రాల్లో అనేక అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ధార్మిక, నైతిక, లౌకిక, ఆధ్యాత్మిక ఇట్లా ఉంటాయండి. ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. విలువైన రత్నాలు చాలా దాగి ఉన్నాయి. సముద్ర గర్భంలో రత్నాలు ఎట్లా ఉంటాయో మనం ఈ శాస్త్రాల్లో కూడా అమూల్యమైనటువంటివి మనం ఆచరించాల్సినవి బోలెడు ఉన్నాయి. సాంకేతిక అణు సిద్ధాంత రహస్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవి మనకు అన్ని రకాలు ఉంటాయండి. అవి శ్రేయములు, ప్రేయములు అన్నీ ఉంటాయి. అయితే ఏది ఎంతవరకు మనకు అవసరం అనేటువంటిది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అణు సిద్ధాంతానికి సంబంధించిన రహస్యాలు కూడా మనం రకరకాల శాస్త్రాల్లో లేకపోలేదు. వాటిని అన్వేషణ ప్రారంభించాలి. మనకేం కావాలనో అది చూసుకోవాలి. మానవ వికాసానికి ఉపయోగపడేటట్లు చేయాలి. ఏం చేసినా, మీరు ఏ శాస్త్రం చదివినా, ఏ అణుశాస్త్రం చదివినా మనం మానవాళి యొక్క కళ్యాణానికి ఉపయోగపడాలి, మన పక్కవాడికి ఉపయోగపడాలి. ప్రతి విద్యార్థిలో నూతన విషయాలను కనిపెట్టాలనే తాపత్రయం, పట్టుదల తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థిగా ఉండటం కాదు, ఏదైనా టెక్స్ట్ బుక్లు చదువుకుంటున్నాం, గురువు చెప్పిన విషయాలు వింటున్నాం అనేటువంటిది కాదు. అక్కడ ఆ గురువు చెప్పినటువంటి విషయాల్లో, ఆ వ్రాయబడినటువంటి అంశాల్లో ఒక క్రియేటివిటీని దానికోసం తాపత్రయపడాలి. మహోపన్యాసములు ఇవ్వడంతో, చర్చా వేదికలను అలంకరించడంతో సంతృప్తిని చెందరాదు. ఎన్నో సెమినార్లు జరుగుతుంటాయి, కాన్ఫరెన్స్లు జరుగుతుంటాయి, వాటిలో అవకాశాలు వస్తూ ఉంటాయి మనకు కానీ, మన సాటి వారికి కానీ ఏదో నేను ఆ సెమినార్లో వెళ్ళాను, అమోఘంగా ఉపన్యాసం ఇచ్చానంటే కుదరదు. అందరితో తృప్తి పడకూడదు. విచారణ జరిపి నూతన విషయాలను కనిపెట్టాలి. అందుట్లో అంతరార్థాలు కనిపెట్టాలి, ఆంతర్యాలు కనిపెట్టాలి. మరి ధర్మ సూక్ష్మాలను మనం బయటకు లాగగలగాలి. అవి పట్టాలి అనేటువంటి కుతూహలం ముందర ఉండాలి. అటువంటి వారు మాత్రమే విజ్ఞానాన్ని లోకానికి అందించగలుగుతారు. కేవలం పాఠాన్ని చదివి పాఠాన్ని చెప్పటం విశేషం కాదు.
కానీ పాఠాన్ని చదివి దాని యొక్క ఆంతర్యాన్ని కూడా చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు రాణిస్తారు. పై జ్ఞానం వలన ప్రయోజనం ఉండదు. ఈ చిలుకలు కూడా ఆ మామిడి చెట్టు మీద చక్కగా కొసలు తింటూ ఉంటాయి. మామిడి యొక్క కొసలు, ఆకుల యొక్క కొసలు. అంటే దీన్ని పల్లవగ్రాహి పాండిత్యం అంటాం. అంటే బాగా చాలా సుతిమెత్తంగా, లేతగా, తేలిగ్గా తినడానికి హాయిగా ఉంటాయి. అలా తినటం కాదు కావాల్సింది మనకు. అలా మనం పైన వ్యవహారం కాదు. విచారణ జరిపి నూతన విషయాలను కనిపెట్టాలి అనే కుతూహలం కావాలి. అటువంటి వారు మాత్రమే రాణిస్తారు. పై జ్ఞానం వల్ల ప్రయోజనాలు ఉండవు. ఇందాక మనం పల్లవగ్రాహి పాండిత్యం అన్నాం, దానివల్ల ఉపయోగం లేదు. అనుభవ జ్ఞానమునకు మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు. ఇదొకటి. ఈ ఏకవాక్య తీర్మానాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని మీరు చేసినా సరే అనుభవ జ్ఞానం చాలా గొప్పది. కనుక అంటే నిజంగా అనుభవ జ్ఞానం అంటే ఏమిటి? ఒక ఒక పండితుడు పడినటువంటి శ్రమ పండితుడికి మాత్రమే తెలుస్తుందట. ఒక బిడ్డలను కన్నటువంటి శ్రమ ఏమిటో బిడ్డల కన్న తల్లికే తెలుస్తుందట. అంతేగాని ఆ పండితుడి యొక్క శ్రమ పామరుడికి తెలియదు. ఆ కన్న తల్లి పడినటువంటి బాధలు కనని తల్లికి తెలియదు. కనని తల్లి అంటానికి వీల్లేదుగా. అసలుకు ఏ మాత్రం పిల్లల్ని కన్నా ఆమెకేం తెలుస్తుంది? కాబట్టి జ్ఞానమే, అనుభవ జ్ఞానమే. అలాంటిది మనం సంపాదించుకోవాలి. దానికంటే మించింది లేదు. కనుక అటువంటి అనుభవ జ్ఞానాన్ని స్వశక్తితో, స్వప్రేరణతో, స్వయం కృషితో, పట్టుదల, శ్రద్ధలతో సాధించి సాంకేతిక పురోభివృద్ధికి తోడ్పడి అధికోత్పత్తికి చేసి దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. కాబట్టి ముందర జ్ఞానం సంపాదించాలి. అనుభవ జ్ఞానం సంపాదించిన తర్వాత స్వశక్తి, బాగా కష్టపడాలి. ఇందాక చెప్పారు, చెమట ఓడ్చకుండా ఎట్లా పని అవుతుంది? చెమట ఓడ్చాలి, చెమట కారాలి మనం పనిచేసేటప్పుడు. స్వప్రేరణ, మనకు మనంగా ప్రేరేపించుకోవాలి. ఆత్మన ఉద్ధరణం చేసుకోవాలి. తర్వాత స్వయం కృషి, ఎప్పుడు కూడా మనం కష్టపడాలి. స్వయం కృషి అనేటువంటి సినిమా కూడా వచ్చింది. దాంట్లో కూడా చూడండి ఎంత హై లెవెల్, ఒక చిన్న వర్కర్గా చేరి ఆ కంపెనీకి అధినేత అయి మళ్ళా బజార్లో పోతున్నప్పుడు అలాంటి చోటే ఒక ఇద్దరు పిల్లలు అవస్థ పడుతుంటే ఒక అతను తిడుతుంటే వాళ్ళని ఆయన వెళ్ళి కారు దిగి ఆ స్థానంలో కూర్చొని ఆ పని చక్క చేసి ఆయన్ని మెప్పించి ఆ పిల్లల్ని ఆదరించినటువంటి సంఘటన. అంటే స్వయం కృషి. అది మనం చేస్తే మన కృషిలో మనకు ఆనందం ఉంటుంది. అలాగే పట్టుదల, శ్రద్ధ ఉండాలి. సోమరితనం పనికిరాదు. అలసత కూడదించుకయు అధ్యయనమున బోధనమునన్. ఒక విషయాన్ని అధ్యయనంలో చేయటం కానీ, ఒక విషయంలో చెప్పడంలో కానీ అలసత కూడదు. ఏమాత్రము అలసత్వం పనికిరాదని శాస్త్రం చెబుతోంది. ఆ విధంగా ఈ స్వశక్తితో, స్వప్రేరణతో మనకు పురాణాల్లో ఏకలవ్యుడు అనే వాడు కూడా నిలబడతాడు. జ్ఞానం ఉంది ఆయనకి, స్వశక్తి ఉంది. ఆయన ప్రేరేపించుకున్నాడు. ఆయనే కృషి చేశాడు, పట్టుదల పట్టాడు, శ్రద్ధ వహించాడు, విలువిద్యను సాధించాడు. గురువు దగ్గర నిరూపణ చేశాడు. అయ్యా, మీ యొక్క పాదార విందాలకు అర్పిస్తున్నాను నా విద్య, నేను మీ యొక్క అనుగ్రహంతో నేర్చుకున్నటువంటి విద్య అన్నాడు. చూడండి, ఈ లక్షణాలన్నీ కూడా ఒకే వ్యక్తిలో మనం చూడగలుగుతాం. హీఈస్ కాల్డ్ ఏకలవ్య. అందుకని ఎవరైనా గురువు దగ్గరికి పోకుండానే చదివాడు అనుకోండి, ఏకలవ్య శిష్యుడు అంటారు. అలాంటి అనుభవ జ్ఞానమును సంపాదించుట ఎంత అవసరమో దానికి మంచికి దేశ కళ్యాణమునకు ఉపయోగించేటువంటి వివేక జ్ఞానము కూడా అంత అవసరము. ఎంతో అపారమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని గడించడం కాదు కావాల్సింది, అది మన దేశ కళ్యాణానికి. వెనక కవులు కూడా కవిత్వం రాస్తూ చెప్పారు. జగద్ధితంబుగన్ అనేవారు ఒక మాట. అంటే ఈ కావ్యమును ఈ 10 మంది చదువుకొని ఒక మార్గదర్శకంగా తీసుకొని ఇలా నడుస్తారు అని కవులు ఆశించారు. కాబట్టి కవుల యొక్క కవనంలోనూ, కవుల యొక్క రచనలో కూడా ఒక అర్థం, పరమార్థం ఉంది. ఒక లోక కళ్యాణం ఉంది అక్కడ. అలాంటి లోక కళ్యాణానికి, దేశ కళ్యాణానికి మన అనుభవ జ్ఞానాన్ని వాడుకోవాలి. వివేకము లేని విద్య వల్ల, విచక్షణ చూపించలేని జ్ఞానం వల్ల ఉపయోగము ఏమాత్రము ఉండదు. కాబట్టి వివేకం ఉండాలి, విచక్షణ కూడా ఉండాలి. కేవలం ఒక వివేకం ఉన్నంత మాత్రాన, వివేకంలో విచక్షణ తర్వాత భాగం అని చెబుతున్నారు. వివేకం చాలా ముఖ్యం. మంచి చెడు అనేటువంటి తెలుసుకోవాలి. వివేకం వేరు, విద్య వేరు. విద్య చాలా మంది చదువుకుంటారు, బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ
దాంట్లో మంచి ఏమిటి, చెడేమిటి, ఇది మనకెలా ఉపయోగపడుతుంది, పరుల హితానికి ఎట్లా ఉపయోగపడుతుంది అని చూడగలిగినటువంటి వాడే మేధావి. మంచికి చెడుకు మధ్య వ్యత్యాసం తెలుసుకొనుటే వివేక లక్షణము. చాలా మందికి వివేకం ఉంది అంటుంటాం మనం. ఆ వివేకంలో ఏమిటి వివేకం అంటే, ఏదైనా సరే తెలుసుకున్న దాంట్లో మంచి ఏమిటి, చెడేమిటి అనేటువంటి తేడా ఎవరైతే కనిపెట్టగలరో అతనికి అది వివేక లక్షణం. ఆయనకి వివేకం ఉంది అంటే మంచి చెడు తెలుసుకోగలిగినటువంటి సత్తా ఉంది అని అర్థం. అట్టి వ్యత్యాసమును తెలుసుకున్న పిదప దీనికి ఎంత, ఎప్పుడు, ఎటువంటి ప్రాముఖ్యం ఇవ్వాలో నిర్ణయించగల శక్తి, సామర్థ్యాలనే విచక్షణ జ్ఞానం అంటారు. చూడండి, వివేకంలో విచక్షణ ఇమిడి ఉంది. ఎలా? మనం మంచి చెడు ఏమిటో తెలుసుకున్నాం, ముందర అనుభవాన్ని సంపాదించాం, దాంట్లో మంచి చెడు ఏమిటో తెలుసుకోవటం అంతవరకు వివేకమైంది. ఆ వివేకంలో కూడా ఆ మంచిని ఏ స్థానంలో, ఎప్పుడు, ఏ మోతాదులో మనం వాడాలి, ఉపయోగించాలి, పరులకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక చిన్న మళ్ళా ఒక ధర్మ సూక్ష్మం ఉన్నది అందుట్లో. కాబట్టి వివేకంలో విచక్షణ కూడా ఉన్నది. వివేకం ఉన్నది అంటే విచక్షణ ఉండాల్సిన అవసరం లేదు, కానీ విచక్షణ ఉందంటే వివేకం ఉన్నట్టే లెక్క. కాబట్టి ఆ వివేకంలో అంతర్భాగమే విచక్షణ అనేటువంటిది ఇప్పుడు మనకు చెప్తున్నారు. నిర్ణయించగలిగిన శక్తి సామర్థ్యాలనే విచక్షణ జ్ఞానం అంటారు. కాబట్టి వివేకం అంటే అనుభవ జ్ఞానంలో ఉన్నటువంటి మంచి చెడు తెలుసుకోవటము. విచక్షణ అంటే ఆ తెలుసుకున్నటువంటి మంచిని మనం ప్రాధాన్యత ప్రకారంలో ఎక్కడెక్కడ వాడాలి అనేది చూసుకోవటము. విచక్షణ జ్ఞానము వివేక జ్ఞానములోని అంతర్భాగము. అది కనిపెట్టుకోవాలి జాగ్రత్తగా. విచక్షణ ఎక్కడో లేదు, వివేకంలో ఒక అంతర్భాగమే. మంచి చెడు మీరు తెలుసుకున్నారు, ఆ మంచిని ఎక్కడ, ఎప్పుడు, ఎంత మోతాదులో దాన్ని వాడాలి. చెడు కూడా ఉంటుంది మన దగ్గర, మంచి చెడు తెలుసుకున్నాం కదా, ఆ చెడు దొరికి జాగ్రత్తగా పోకుండా ఉండాలి. ఇవన్నీ కూడా వివేకంలో అంతర్భాగంగా విచక్షణ ఉంటుంది అని చెబుతున్నారు. వివేకము లేని వారికి సన్మార్గం పట్టుబడదు. ఎప్పుడైతే నువ్వు కేవలం జ్ఞానవంతుడు ఎప్పుడు సన్మార్గంలోకి వెళ్ళలేడు. అతనికి వివేకం ఉంటేనే, మంచి చెడు తెలిస్తేనే ఆ మంచి వైపు వెళ్ళటమే సన్మార్గము, ఆ చెడు వైపు వెళ్ళటమే దుర్మార్గము. కాబట్టి ఒక సన్మార్గంలో మనం వెళ్ళాలి అంటే అక్కడ వివేకం కావాలి. మనము చేయు ప్రతి పనిలోనూ వివేకాన్ని ప్రదర్శించటం విజ్ఞత లక్షణము. మీరు ఏ పనన్నా చేయండి, వివేకం ప్రదర్శించాలి, మంచి చెడు తెలుసుకోవాలి. ఆ మంచి కూడా ఎంతవరకు అవసరమో మంచి సున్నిత త్రాసులో చూసినంతగా మనం వాడుకోవాలి. అణు పరిశోధనలను జరిపి ఒక్క క్షణంలో ప్రపంచాన్ని భస్మీపట్లం చేయగల మారణాయుధములను తయారు చేయవచ్చును. అంత పరిశోధన జ్ఞానం మన దగ్గర ఉంది. ఒక అణుబాంబును తయారు చేయొచ్చు ఒక్క క్షణంలో. ఇందాక దాకా పచ్చగా ఉంది, ఆటం బాంబు వేశాం, మాడి మసైపోయింది. ఒక క్షణం కింద సస్యశ్యామలంగా ఉంది, ఒక క్షణం తర్వాత భస్మీపట్లం అయిపోయింది. అంతటి మహత్తరమైనటువంటి అణుశక్తి మన దగ్గర ఉంది. అలాంటి అణుబాంబులు మన దగ్గర ఉన్నాయి. కానీ అదే అంతటి మహత్తరమైనటువంటి శక్తిని కొన్ని కోట్ల కిలోవాట్ల శక్తి గల విద్యుత్ శక్తిని తయారు చేయవచ్చును. అదే అణుశక్తితోటి మనం దాన్ని మారణాయుధంగా కాకుండా సర్వోపయోగమైనటువంటి కొన్ని మంచి విద్యుత్తును తయారు చేసామనుకోండి, అలాంటి విద్యుత్తు అందరికీ ఉపయోగపడుతుంది. ఆ విద్యుత్తు వల్ల ఎన్ని పనులు జరుగుతున్నాయో, ఇప్పుడు మ్యాన్ పవర్ కంటే కూడా కరెంట్ పవర్ ఎక్కువగా వినియోగంలో ఉంటుంది. కాబట్టి మనిషికి ఎంతో ఊరట కలిగిస్తోంది ఇప్పుడు కరెంటు. దేనికంటే ఇప్పుడు ఏ పనిలో చేసినా, వడ్రంగం పనుల్లో కానీ, బంగార పనుల్లో కానీ, మన కట్టడాల పనుల్లో కానీ, ఒక చిన్న పెద్ద బరువులు ఎత్తాలి అంటే అక్కడ కూడా ఒక రకమైనటువంటి యంత్రాలు ఉంటున్నాయి, తేలిగ్గా కింద మెటీరియల్ అంతా కూడా పైకి పోవటానికి. అంత మహత్తరమైనటువంటి సాధనా సంపత్తిని మనం సంపాదించుకున్నాం. కాబట్టి ఆ అణుశక్తిని మారణానికి కాకుండా మానవ కళ్యాణానికి కనుక వాడే దిశలో మన విద్యుత్ శక్తిని తయారు చేయడానికి అవకాశం ఉంది. అలాగే పరిశ్రమలకి, వ్యవసాయానికి అనుకూలపరిచి దేశమును సస్యశ్యామలము కూడా చేయవచ్చును. కాబట్టి మన శాస్త్ర జ్ఞానాన్ని మొత్తాన్ని వినియోగించి మనం వ్యవసాయానికి తోడ్పడచ్చు. వ్యవసాయ సంబంధంలో ఇంకా వేగవంతంగా ఇప్పుడు వ్యవసాయంలో కూడా ఎన్నో పనిముట్లు వచ్చినాయి. ఒక రైతుకు ఎంతో ప్రశాంతంగా, ఇప్పుడు ఇదివరకట్లా కాదు, ఇప్పుడు రైతుకు కూడా
ఎన్నో అత్యాధునికమైనటువంటి ట్రాక్టర్స్ ఎప్పుడు వచ్చినాయో అతనికి శ్రమ తగ్గింది. ఇప్పుడు మరి దున్నే యంత్రాలు, విత్తనాలు తరిగే యంత్రాలు, కోత కోసే మిషన్లు ఇప్పుడు ఎన్నో కూడా వచ్చినాయి. ఆ విధంగా మనం మానవాళికి ఉపయోగకరంగా ఉండాలి. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇంకా ఆ పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండించవచ్చు. వెనక రెక్కల ముక్కలు అనేవారు. రైతులు రెక్కల ముక్కలు చేసుకొని పండించాడండి గింజలు అనేవారు. అంత రెక్కల ముక్కలు చేసుకోకర్లే. ఇప్పుడు కాస్త అత్యాధునికమైనటువంటి యంత్రాలు వచ్చినాయి. ఇంకా అప్పుడు 10 బస్తాలు ఇస్తే ఇప్పుడు 40 బస్తాలు పండించగలిగినటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర ఉంది. అలాగే మరి చేయవచ్చును. విద్యావంతుడు ఇటువంటి విషయంలోనే తన వివేక బుద్ధిని ప్రదర్శించాలి. కాబట్టి ప్రతి తెలివిగలవాడు కూడా, చదువుకున్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూత్రాన్ని పాటించాలి. విచక్షణ జ్ఞానాన్ని చూపించాలి. ఇందాక చెప్పుకున్నాం, వివేకము అంటే మంచి చెడు. ఆ మంచి చెడు కూడా ఎప్పుడు, ఎక్కడ, ఎలా వినియోగించాలి అనేటువంటిది విచక్షణ. మనకు అప్పుడప్పుడు గురువు గారు చెబుతుంటారు రుద్రంలో, మిత్ర షడ్గుణము అని చెబుతుంటారు. ఉత్సాహము, సాహసము, ధైర్యము, విజ్ఞానము, వివేకము, విచక్షణ. ఒక్క 3 కనుక పక్కన పెడితే ఆ చివరిలో ఉన్న వివేకము, విజ్ఞానము, వివేకము, విచక్షణ. విజ్ఞానాన్ని సంపాదించాలి, దాంట్లో మంచి చెడు తెలుసుకోవాలి. ఆ మంచి చెడుని ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎంత వాడాలి అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే ఆ 3 కూడా మిత్ర షడ్వర్గంలో ఉన్నాయి అనేటువంటిది మనం గమనించాలి. ఇవి కూడా మనం ఇప్పుడు ఉన్న పదాలు కాదు, ఇవన్నీ పాత పదాలే. మనం ఆ రుద్రంలో వింటూ ఉంటాం మనం. కాబట్టి విచక్షణ జ్ఞానాన్ని చూపించాలి. తాను కనిపెట్టినటువంటి గొప్ప విషయాన్ని చెడుకు, సంక్షోభానికి, సర్వనాశానికి కాక మంచికి, మానవ కళ్యాణానికి, అధికోత్పత్తికి ఉపయోగపడే విధముగా చేయడమే వివేక జ్ఞానము అని అంటారు. కాబట్టి మనకు ఏదో కత్తి ఇచ్చారు కదా అని మెడకాయ కోసుకుంటానంటే ఎట్లా కుదురుతుంది? ఆ కత్తి దేనికి ఇచ్చారో, దేనికి వాడాలనో దానికి వాడితే అది 10 మందికి అన్నం పెట్టేటువంటి కూరల్ని తరగలదు, మరి 10 మందిని కుత్తుకలు కోయగలదు ఒక కత్తి అనేటువంటిది. కాబట్టి అది మానవ కళ్యాణానికి వాడటమే మన శ్రేయస్కరము. అదే నిజంగామైనటువంటి వివేక జ్ఞానము అని చెబుతున్నారు. అలాంటి వివేక జ్ఞానం మనకు కలిగి ఉండాలి ప్రతి విద్యార్థి కూడా. ఇట్టి వివేక విచక్షణ జ్ఞానం గలవాడు ఒకవేళ ధనహీనుడైనప్పటికీ అధికారము లేనివాడై అందరి చేతను గౌరవింపబడతాడు. అలాంటి విజ్ఞానము, వివేకము, విచక్షణ ఈ 3 కనుక కలగలిపినటువంటి వాడు డబ్బులు లేకపోయినా సరే పెద్ద సమస్య లేదు, అందరి చేత గౌరవింపబడతాడు. నిజంగా మన భారతంలో ఆయన కనబడతాడు విదురుడు. ఆయన పండితుడు, కానీ పాపం ధనం లేదు. ఆయన ఒకసారి పిలిచారు కౌరవులు, దుర్యోధనుడు పిలిచాడు ఎందుకు 56 రకాలు చేయించాడు శ్రీకృష్ణ పరమాత్మ, భోజనానికి మా ఇంటికి వస్తున్నాడు కదా అని. తీరా చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని తిన్నగా విదురుడింటికి తీసుకెళ్ళవయ్యా అన్నాడు రసారథని. విదురుడింటికి వెళ్ళారు. వాళ్ళే ఉంది హాయిగా యదుకుల భూషణ యశోదతనయ అని ప్రార్థనలు చేసుకుంటున్నారు. వాళ్ళు మంచి నిరంతర నామస్మరణలో ఉన్నారు విదురు దంపతులు. వెళ్ళాడు, కరెక్ట్ గా భోజనం వేళకి వెళ్ళాడైనా. మరి ఏం పెట్టాలి చూసింది ఏమి, ఎక్కడ ఏం కనబట్టలా. పత్రం, పుష్పం, ఫలంతో ఏం తప్ప మన దగ్గర ఏం కనబట్టలేదు. అంతటి పేదవాడు ఆయన. సరే, అప్పుడు ఒక అరటిపండు ఈ పాట పాడుతూ ఇవ్వబోయిందండి. యదుకుల భూషణ యశోదతనయ రాధాపదే గోపాలకృష్ణ అని కళ్ళు మూసుకొని పాడుకుంటూ ఆ అరటిపండును ఒలిచి అరటిపండుని ఎడం చేత్తో పెట్టుకొని కుడి చేత్తో తొక్కనిచ్చిందండి. ఆయన తింటున్నాడు హాయిగా, ఒక్కో తొక్క తింటుంటే ఈ విదురుడు గమనించాడు. ఒక్కసారి ఓరగంట క్రేగంట భార్య వైపు చూశాడు. నువ్వేం చేస్తున్నావో గమనించావా అన్నట్టుగా. అప్పుడు ఆ ఓరక చూపు, క్రేగంటి చూపు చూడటం శ్రీకృష్ణ పరమాత్మ కూడా చూశాడు. ఏమయ్యా విదురా, నాకు అన్ని ఆనందమే, ప్రేమతో పెట్టినటువంటిది ఏదైనా సరే నాకు కావాలి అని తన భాష్యం కాదు నాకు కావాల్సింది, నాకు భావం కావాలి అనేటువంటిది ఆ ఆతిథ్యంలో ఎంత గొప్పతనం ఉందో మీరు ఆలోచించండి. ఆ విధంగా అన్ని జ్ఞానం గలవాడు ఒక ధనహీనుడైనప్పటికీ కూడా పెద్ద సమస్య కాదు, అందరి చేత గౌరవింపబడతాడు, అలాగే పూజింపబడతాడు. ఆ విదుడుకున్నటువంటి గౌరవం భారతంలో చాలా ఎనలేనటువంటిది. ఎవరైనా సరే అటు పాండవులకు కానీ కౌరవులకు కానీ ఎంతో శ్రేయోభిలాషి, హితైషి ఆయన అనమాట. అందుకనే విదుర నీతి అనే పెద్ద ఒక భాగం కూడా ఉన్నది.
అలాగే విద్యావేత్త అయినప్పటికీ మిక్కిలి ధనవంతుడైనను ప్రముఖ శాస్త్రవేత్త అయినను ఏమాత్రమో ప్రకాశించడు. నిజంగా రావణాసురుడిని తీసుకుందాం. 64 విద్యలు బ్రహ్మాండంగా సాంగోపాంగంగా రకరకాల యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్ పొందాడని పెద్ద పేరుంది. ధనవంతుడు, పైగా ఆయన దగ్గర ఉన్నటువంటి మణులు మాణిక్యాలు ఎవరి దగ్గర లేవు. పోనీ ఏమైనా పూజింపబడ్డా? ఏమైనా ప్రకాశింపబడ్డా? ప్రకాశింపబడలేదు. నా రావణాదివత్ రామవత్ వర్తితవ్యం నా రావణాదివత్ అని లోకంలో ఒక వాక్యం పుట్టింది. నువ్వు రాముడిలాగా వర్తించవయ్యా, రావణుడిలాగా వద్దు అని ఒక సూత్రం వచ్చింది. కానీ ఆయన ప్రకాశించలేకపోయినాడు. ఆయన దగ్గర విద్య ఉంది, 64 విద్యలు ఉన్నాయి, మంచి ధనం పుష్కలంగా ఉంది, మణులు ఉన్నాయి, మాణిక్యాలు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క చిన్న బలహీనత వల్ల నిరాదరణకు గురైనాడు. వివేక విచేషణ అజ్ఞాన రహితుడు ధర్మమేదో అధర్మమేదో కూడా కనుగొనలేడు. చూసారా, ఆ వివేక విచేషణ లేకపోతే ధర్మం కూడా ఏమిటో తెలియదు, ఆయనకు అధర్మం అంటే ఏంటో కూడా తెలియదు. అందువలన ఒక శాస్త్రంతోనే సంతృప్తి చెందక వివేక విచక్షణ జ్ఞానములను మరియు అనుభవ జ్ఞానమును ప్రతి విద్యార్థి సంపాదించి తీరవలేను. కాబట్టి శాస్త్రజ్ఞానం ముందర పాఠశాలలో చదువుకున్నాడు, యూనివర్సిటీలో చదివాడు, అంతా కూడా శాస్త్రం అంతా సాంగోపాంగా నేర్చుకున్నాడు, కుదరదు. తద్వారా ఆ విజ్ఞానం ద్వారా వివేకం సంపాదించాలి, వివేకంలో విచక్షణను జోడించాలి, అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. అది పరహితం కావాలి. అప్పుడే నీకు సార్థకత. వివేకంతో కూడినటువంటి దూరదృష్టిని అభివృద్ధి పరచుకోవలేను. ప్రతి దాంట్లో కూడా ముందు చూపు ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే, ఏ కోర్సులో చేరినా సరే మనం ముందు చూపు ఉండాలి. MBBS లో చేరాం, ఏమవుతాం అనేటువంటి లక్ష్యం మనకు ఉండాలి. ఓహో, నేను డాక్టర్ అవుతాను. డాక్టర్ అయితే ఏమిటి పరిస్థితి, ఆ తదనంతరం ఏమిటి, దానికి రిటైర్మెంట్ ఉంటుందా, రిటైర్మెంట్ లేనంత వరకు కూడా చేయొచ్చు, ఎలా చేయాలి, అంత సహనము ఓర్పు మన దగ్గర ఉన్నాయా, ఇవన్నీ కూడా ముందుగానే నిర్ణయించుకోవాలి. దానిని సమాజాభివృద్ధికి వినియోగించవలేను. కేవలం ధనార్జనే కాదు, మన సమాజ హితం కూడా దాంట్లో కనపడాలి. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి శాస్త్ర జ్ఞానమే కాదు, వివేక విచేషణ జ్ఞానాన్ని కూడా నువ్వు అలవర్చుకోవాలి. అనుభవ జ్ఞానం వివేక జ్ఞానములతోనే సంతృప్తి చెందరాదు. చూడండి, ఇంకా ఒక మాట అంటున్నారు, అనుభవ జ్ఞానాన్ని సంపాదించావు, వివేకం ఉంది, విచక్షణ కూడా ఉంది, అంతటితో సంతృప్తి పడకూడదు. ప్రతి వానికి కూడా లౌకిక జ్ఞానం కూడా కావాలి. అసలు లోకంలో మనం బతుకుతున్నాం, ఒక సమాజంలో బ్రతుకుతున్నాం, సమాజం వల్ల మనం ఎన్నో లబ్ధి పొందాం. మనం చదివామంటే సమాజమే మనకు ఒక దేవాలయం. నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చుగా MBBS, కుదరదు. మనకు సమాజం కావాలి, సామాజిక సంస్థలు కావాలి, సామాజిక ఆదరణ కావాలి, మన కుటుంబం యొక్క ఆదరణ కావాలి, అలాగే ఇతరుల యొక్క శ్రేయస్సు కూడా మనకు కావాలి. దేనికని మనం సంఘజీవులం కాబట్టి దీన్నే ప్రపంచ జ్ఞానం అంటారు. కాబట్టి లోక జ్ఞానం కూడా చాలా అవసరం. ఈ జ్ఞానం కేవలం పుస్తకాల ద్వారా లభ్యమయ్యేది కాదు. నువ్వు లోక జ్ఞానం నేను పుస్తకాలు చదువుతానంటే కుదరదు. నీకు ఎంతసేపటికి అక్కడ శాస్త్రం చదువుతావు తప్ప నువ్వు పక్క వాడితో ఎలా మాట్లాడాలి, ఎంత ప్రేమగా మాట్లాడాలి, వాళ్ళని ఎలా ఆదరించాలి, వచ్చిన వాడిని ఎట్లా మనం మరి రిసీవ్ చేసుకోవాలి, ఆ అన్నం పెట్టేటప్పుడు ఏం మర్యాదలు పాటించాలి, ఇవన్నీ కూడా శాస్త్రాలు చెప్పవండి. ఇవన్నీ కూడా మనం పెద్దల ద్వారా వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు, వాళ్ళు ఎట్లా అడుగులో తీసి అట్టేస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మనకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటువంటి విద్యలు. అతను చాలా సంస్కారం కలవాడండి అంటాం. ఎక్కడ చదివాడు, నారాయణ చైతన్యాలు ఎక్కడ చదివాడు సంస్కార విద్య? చదవాల. మన తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాడు, గురువుల ద్వారా సంక్రమింప చేసుకున్నాడు, సమాజం అనేటువంటి దేవాలయంలో పవిత్రంగా నేర్చుకున్నటువంటి విద్యలవి. కాబట్టి అలాంటిది ఉండాలి నీకు. ఈ జ్ఞానం కేవలం పుస్తకాల ద్వారా లభ్యమయ్యేది కాదు. దీన్ని సంపాదించుకొనవలెనన్నా లేక పొందవలేననేటువంటి ఆసక్తి ఉన్నా విస్తృతంగా దేశాటనం చేయవలేను. ఎన్నో దేశాలు తిరగాలను. వెనక ఒక సామెత ఉండేది, దేశం చూడు కోశం చూడు అనే ఒక సామెత ఉండేది. మంచి నీకు అనుభవ జ్ఞానం కావాలంటే రకరకాల దేశాలు తిరగాలి. ఆ పడిన చోట ఒక్కోసారి అన్నం దొరుకుతుంది, అన్నం దొరకదు, అరటి పండ్లు తిని బతుకుతాం, ఒక్కోసారి జామకాయలు తిని ఒకరోజు గడపాల్సి వస్తుంది, నానా అగచాట్లు పడతాం. అది ఆ దేశాటంలో ఎన్ని బాధలు పడ్డామో మనకు తెలుస్తుంది. కాబట్టి దేశాన్ని చూడు. కోశం అంటే డిక్షనరీలో కొంతమందికి అలవాటు, ABCDలో 26 అక్షరాలు, రోజుకో 5 పదాలు చదువుకుంటూ పోతుంటారండి.
పని ఉన్నా లేకపోయినా ఒక్క అక్షరానికి ఒక 5 పదాలు చదువుకుంటూ పోతుంటారు. దానివల్ల కూడా కొంత ఒకాబులరీ బాగా జ్ఞానం కలుగుతుందన్నమాట. కాబట్టి మనం బాగా అనుభవం సంపాదించాలంటే నెంబర్ 2 దేశం తిరుగు, కోశం చదువు. అది దానికే పూర్వీకుల మహనీయుల యొక్క దర్శన స్పర్శన సంభాషణను పొందగోరి పవిత్ర తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనములు చేయొచ్చు వచ్చింది. అంతేకాదు ప్రపంచంలో దైవ వృద్ధిలోని వింతలు వినోదములు దర్శించి వాటి వల్ల అనేక విధములైనటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించుకునేవారు. ఎన్నో తీర్థయాత్రలు చేసేవారు, విహారయాత్రలు చేసేవారు, క్షేత్ర దర్శనాలు చేసేవారు, ఫీల్డ్ ట్రిప్స్, ఇవన్నీ కూడా ఎన్నో వినోదమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా చూశారు. దేనికని? అనుభవం రావటం కోసం. ప్రకృతిలో పలు విధములైనటువంటి జ్ఞానం ప్రబోధించే అమూల్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏదో అజంతా గుహలు అంటాడు, ఎల్లోరా గుహలు అంటారు, అక్కడ తాజ్ మహల్ అంటాం. ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి మరి దాంట్లో కొన్ని కొన్ని ఏదో పార్కులు, ఇవన్నీ కూడా ఉద్యానవనాలు, ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. ప్రతి వాటి పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకోవచ్చు. చరిత్రను, నాగరికతని, సంస్కృతిని అవగాహన చేసుకొని ప్రచారంలోనికి తీసుకురావాలి. వాటి కూడా మనం కేవలం పుస్తకాలు చదువుతూ కూర్చుంటే కుదరదు. ఈ విధమైనటువంటి ప్రచారానికి కోరువారు మొట్టమొదట ఆత్మజ్ఞాన తత్వమును అర్థం చేసుకోవాలేను. ఇందాక లోక జ్ఞానం అని ఒకటి వచ్చింది. ఓ బస్సులో ఒక అతను యొక్క బూటు కాలు ఇంకో అతని కాలు మీద పడిందండి. వెంటనే విలువెల్లాడాడు. సరే ఆ తొక్కిన అతను చివరికి వెళ్ళిపోయినాడు. నేను విన్నాను ప్రత్యక్షంగా. అతను చాలా బాధపడుతూ, ఏంటంటే ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోతే ఎట్లానండి, నా కాలు ఇంకోటి కాలు మీద పడితే వాడి కాలు విలవెల్లాడుతుంది అనేటువంటి కామన్ సెన్స్, లోక జ్ఞానం కూడా వీళ్ళకి లేకపోతే దేన్ని అంత హ్యాట్ వేసాడు, బూట్ వేసాడు, టై పెట్టాడు, బెల్ట్ పెట్టాడు, ఏంటంటే అసలు లోక జ్ఞానం లేకుండా పోయింది అని పాపం అతను తనలో తాను అనుకుంటుంటే నేను విన్నాను అనమాట. అంటే మనం ఎంత చదువు చదివినా కూడా మన పక్కవాడికి ఇబ్బంది లేకుండా మనం నడుచుకోవాలి అనేటువంటిది మనకు అక్కడ ఆ లోక జ్ఞానంలో ఉన్న గొప్పతనం. అలాగే సరే ఎన్ని విద్యలు నేర్చుకున్నా సరే స్వామి ఏం చెబుతున్నారంటే ఆత్మజ్ఞాన తత్వం చివరికి మనకు పరాకాష్ఠ, అది తెలుసుకోవాలి. లోకంలో భౌతిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, శిల్ప గణిత శాస్త్ర జ్ఞానములు ఇత్యాది జ్ఞానాలు ఎన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయండి. ఫిజిక్స్, మొన్నే గానామృతం పెట్టాం, సంగీతం. అలాగే అప్పుడప్పుడు మన వాళ్ళు ఏదైనా గ్రంథాన్ని గురించి చెబితే సాహిత్యం. అలాగే ఇవన్నీ కూడా మనం వింటున్నాం. ఎన్నో ఉన్నాయి శాస్త్రాలు. ఇంకా ఇక్కడ అన్ని చెప్పలా, ఊరికి నామమాత్రంగా చెప్పారు. అన్నింటి యందు ఆత్మజ్ఞానం రాజు వంటిది. అందుకనే గీతలో ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు. అన్ని విద్యల్లో కల్లా ఆధ్యాత్మ విద్య చాలా గొప్పది. మీరు ఎన్ని విద్యలు నేర్చినా సరే అవన్నీ ఇవాళ ఉండి రేపోయేవే. కానీ ఒక ఆత్మజ్ఞాన విద్య మాత్రము చాలా ఆత్మ నిత్యం కాబట్టి అలాంటి నిత్యాన్ని గురించినటువంటి నేర్చుకునేటువంటి విద్యే చాలా గొప్పది అని చెప్తున్నారు. ప్రపంచ దృష్టిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించినప్పటికీ ఆత్మజ్ఞానము సంపాదించిన వానికి సుఖముండదు. ఎన్నెన్నో సాధిస్తాడు, ఎన్నెన్నో కోటేశ్వరుడు అవుతాడు, లక్షలు సంపాదించాడు, స్థలాలు సంపాదించాడు, ఇళ్ళు సంపాదించాడు, సంసారాన్ని కూడగట్టాడు. ఎన్ని చేసినా సరే ఇవన్నీ కూడా ఏమైనా ఉంటాయా? ఇవన్నీ మనతోటి ఏమైనా వస్తాయా? మనం ఏమైనా తీసుకెళ్తామా? పోనీ అపురూపమైనటువంటి వజ్రపు ఉంగరం వాడు చేయించుకున్నాం, పెట్టుకున్నాం, పోనీ అదేమన్నా పోయేటప్పుడు మన దగ్గర మనతోటి వస్తుందా? అన్ని కోట్ల రూపాయలతో కూడినటువంటి ఉంగరం కదా, మనం కావాలని చేతికి పెట్టుకున్నాం కదా, వస్తుందా? రాదు. అని అందుకనే ఆత్మజ్ఞానం శ్రేష్టమైందని చెప్తున్నారు. ఆత్మజ్ఞానమన్నా, పరమాత్మ జ్ఞానమన్నా, ఆధ్యాత్మిక జ్ఞానమన్నా అంతా ఒక్కటే. 3 పేర్లు చెప్పారు: ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఆత్మను పరమాత్మను చక్కగా తెలుసుకున్నటకు దోహదం చేసేటువంటి జ్ఞానం ఇది. నీకు ఆత్మ ఏమిటో చెబుతుంది. జీవుల్లో ఉన్నటువంటి ఆత్మని జీవాత్మ అంటున్నాం. ఆయన జీవాత్మ కాకముందు పరమాత్మ అంటున్నాం. మరి పేర్లు మార్పే తప్ప అంతా ఒకటే. దేనిని తెలుసుకున్నతో సమస్తము తెలుసుకొనబడినదగును, అట్టి పరమాత్మను ఎరిగిన వాడగును. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా నడుస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆత్మ అంటాం. అలాంటి
ఏదైతే ఇక తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది లేదో అలాంటి మనకు పరమాత్మను తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు కూడా. అది ఆత్మజ్ఞానము. అతడే ప్రపంచంలో సర్వజ్ఞునిగా పేరు ప్రఖ్యాతులను పొందుతాడు. ఆత్మజ్ఞానం ఎవడు సంపాదిస్తాడో హీఈస్ కాల్డ్ సర్వజ్ఞ. అంటే ఒక సర్వజ్ఞుడు అనేటువంటి పేరు భగవంతుడికి మాత్రమే మనకున్నది. సర్వజ్ఞుడని, సర్వాంతర్యామిని, సర్వశక్తిమంతుడని మనం స్వామిని కొనియాడుతూ ఉంటాం. అలాంటి సర్వజ్ఞతకు మనం కావాలి అంటే ఆత్మవిద్య కావాలి. లౌకిక విద్యలు పరిపూర్ణ శాంతిని చేయజాలవు. ఏమో ఉన్నాయి ఇవన్నీ, ఇప్పుడున్న అన్ని విద్యలు కూడా ఏదైనా సరే మనకు శాంతిని కలిగిస్తాయి, కానీ పరిపూర్ణమైనటువంటి శాంతి లేదు. ఆత్మజ్ఞాని ఒక్కడు మాత్రమే శోకమును దాటగలడు. కనుక ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాన విషయం తెలుసుకున్నట్టుకు ప్రయత్నించాలి. మిగతా వాళ్ళంతా కూడా ఏదో నాడు శోకించాల్సిందే. ఎన్ని బ్రహ్మాండమైనటువంటి అష్టైశ్వర్యాలు కలవాడు కూడా ఏదో నాడు కంటతడి పెట్టాల్సిందే. కానీ ఆత్మజ్ఞాని మాత్రము కంటతడి పెట్టడు. చూడండి, మొన్న ఎప్పుడో తమాషాగా చెప్పారు, మరి ఆ రాజు వచ్చి చంపుతాను అన్నా కూడా భారతదేశంలో యోగి చిరునవ్వు నవ్వాడు. నువ్వు నన్ను చంపటం ఏమిటి, నేను ఆత్మస్వరూపుడినైతే నన్ను చంపటం ఏంటి అని అనేటువంటి అతి పరాకాష్ట కలిగినటువంటి మహర్షులు మన దేశంలో ఉంటే వాళ్లే ఆశ్చర్యపోయారు, ఇంతటి గొప్ప దేశమా భారతదేశం అని. కాబట్టి అలాంటి ఆత్మజ్ఞాన సంపన్నులు లేకపోలేదు. సరండి. తర్వాత ఆత్మజ్ఞాని ఒక్కడు మాత్రమే లోకాన్ని దాటగలడు. కనుక ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మజ్ఞానం సిద్ధి వల్ల, చిత్త సిద్ధి వల్ల జరుగుతుంది. ఆత్మజ్ఞానం కావాలంటే చిత్తం శుద్ధిగా ఉండాలి. మరి చిత్తశుద్ధి కావాలంటే ఏం కావాలనో చూద్దాం. అట్టి చిత్తశుద్ధి పవిత్ర కార్యాలు, మంచి పనులు చేయండి. పుణ్యకార్యాలు, 10 మందికి ఉపయోగపడే కార్యాలు చేయండి. అనగా దానం, పరోపకారం, భూతదయ, దైవభక్తి, నిష్కామ బుద్ధితో, ఎట్టి ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం కావాలంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలంటే నువ్వు దానం చేయాలి, పరోపకారం చేసుకోవాలి, అన్ని భూతాల పట్ల దయగలిగి ఉండాలి. ఆ చీమ దగ్గర నుంచి ఏనుగు దాకా మరి నిష్ఫలాపేక్షతో నువ్వు చేయాలి. అన్ని పనులు చేసిన తర్వాత శ్రీకృష్ణార్పణమస్తు అనగలగాలి. నేనే చేశానని అహం ఉండకూడదు. కాబట్టి అలాంటి చిత్తశుద్ధితో నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందగలవు. అట్టి నిర్మల హృదయమున జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తాడు. ఆ విధంగా నువ్వు చేస్తూ ఉంటే ఏదో ఒకనాడు ఒక ఫైన్ మార్నింగ్ సూర్యుడు రాగానే చీకట్లన్నీ ఎట్లయితే పరుగులు ఎత్తుతాయో అలాగే అలాంటి జ్ఞాన భాస్కరుడు ఆత్మజ్ఞానం చేత ప్రకాశింపబడినటువంటి వాడు ఆ అజ్ఞానం అనేటువంటి చీకట్లన్నీ వైదొలగించుకొని ఒక బాలభానుడిలాగా ప్రకాశిస్తాడు. అట్టి జ్ఞానోదయం వల్ల నరుడు నారాయణుడు అవుతాడు. ఇందాక నరసేవ, నారాయణ సేవ అన్నారు గురువు గారు. నరసేవ అనుకోవద్దు, మీరు చేసేది నరసేవే, కళ్ళకు కనబడుతుంది నరసేవే, కానీ ప్రతి నరుడిలో మీరు నారాయణ చూడండి అన్నారు. నారాయణ సేవగా భావించండి అన్నారు. కాబట్టి ఆ విధంగా జ్ఞానోదయం కలిగితే ప్రతి నరుడు కూడా నారాయణుడుగా మనకు కనబడతాడు. పరమోత్కృష్టమైనటువంటి స్థాయికి చేరుకోవాలంటే మొదటిది పురుష ప్రయత్నము. మీరు ఏదన్నా సరే, నేను గడప దాటను, మంచి మాటలేమో కోటలు దాడతాయి, కాళ్ళేమో గడప దాటవు. కొంతమందికి ఎంతో మహోన్నతమైనటువంటి ఆశయాలు పెట్టుకుంటాం, కానీ కాలు బయట పెట్టాం. ఎట్ట కుదురుతుంది? ఒక అడవిలో సింహం, నేను మృగరాజుని, ఐఆమ్ ది కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, నేను వెళ్ళటం ఏంటి, నేను వేటాడటం ఏంటి, నా దగ్గరికి ఆహారం రావాలి, నా నోట్లోనే ఆహారం వచ్చి పడాలి అని భీష్మించుకుందట్టదు. అంటే తన యొక్క పదవి రాగానే దాని గర్వం వచ్చేసింది. ఐఆమ్ ది కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్. ఏంటి రాజుగారు అసలు కష్టపడటం ఏంటి అని కూతుందట. ఆ పరిణ ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3వ రోజు వచ్చేసింది, ఇక నీరసం వచ్చింది. కాబట్టి ఎంతటి సింహమైనా గుహలో కూతుంటే కడుపు నిండదు. ప్రయత్నం చేయాలి, వేటాడాలి, లేడి వెంట పరిగెత్తాలి. అది 120 కిలోమీటర్లు పరిగెత్తిస్తుంది. 120 కిలోమీటర్లు పరిగెత్తాలి. అప్పుడు దానికి అలసట కలుగుతుంది, అది కింద పడిపోతుంది. అప్పుడు మనం పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత సేద తీరిన తర్వాత మనం తినాలి. అంటే
ఒక్క కడుపు నిండాలి అంటే ఓ సింహానికి ఎంత ప్రయత్నం చూడండి. అది కూడా పైపెచ్చు అరణ్యానికి రాజు అయ్యుండి కూడా. ఇక కింకరుడు పరిస్థితి ఏమిటండి? కాబట్టి పురుష ప్రయత్నం కావాలి. అందుకనే మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం, ఏమయ్యా నువ్వు 6 పనులు చేస్తే 7వ పని భగవంతుడు అంటుంటారు రుద్రంలో. ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇవి ముందర నువ్వు బయట పెడితే అప్పుడు తత్ర దేవోపి సహాయకృత్, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడంటారు. కాబట్టి ఏ పని చేయాలన్నా నీకు పురుష ప్రయత్నం కావాలి. ఇదేంటంటే పురుష ప్రయత్నం ఉన్నావు, స్త్రీ ప్రయత్నం అక్కర్లేదా అని అంటారేమో. ఒక పురుష అనే పదంలో స్త్రీ పురుషులు ఉన్నారు అనేటువంటిది మనం ఎప్పుడు గమనించాలి. బాలురు అనేటువంటి పదంలో బాలికలు కూడా ఉన్నారు అనేది గమనించాలి. కాబట్టి సంస్కృతంలో సాంప్రదాయం ఇద్దరిని చెప్పదలుచుకున్నప్పుడు పురుష పదం చెప్పటం అనేది ఇక్కడ సాంప్రదాయం. రెండవది దైవ సహాయం అత్యవసరము. కాబట్టి మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే నెంబర్ 1 పురుష ప్రయత్నం, నెంబర్ 2 దైవ సహాయం. పురుష ప్రయత్నం చేస్తే అప్పుడు దైవ సహాయం మనకు అందుతుంది. ఆత్మజ్ఞానం ఎవరినైనా సాధించవచ్చును. స్త్రీలు కానీ పురుషులు కానీ, కూటి పేద కానీ ధనవంతుడు కానీ ఎవరైనా సరే ఈ జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవటానికి అర్హులే. ఇందులో స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఆత్మజ్ఞానం జ్ఞాన జ్యోతిని ఎవరైనా వెలిగించుకోవచ్చు. జాతి, మత, కుల, వర్ణ వ్యవస్థలతో దీనికి ఎలాంటి సంబంధము లేదు. నో రేస్, నో క్యాస్ట్, ఏ ఇబ్బంది లేదు. లౌకిక విద్యలను అభ్యసించకపోయినప్పటికీ, భౌతిక జ్ఞానము, భౌతిక శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినప్పటికీ పర్వాలేదు. ప్రాపంచికమైనటువంటి చదువులు సంజయం లేనటువంటి విచారించనక్కర్లేదు. కాబట్టి ఒక్కోసారి లౌకిక విద్యలను అభ్యసించకపోయినప్పటికీ, భౌతిక శాస్త్రం కనుక లేకపోతే పర్వాలేదు, కానీ ప్రాపంచికమైనటువంటి చదువుల సంధ్యలు లేవని విచారించక్కర్లేదండి. ఒక్కోసారి ఒక్కోసారి ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఇవన్నీ ఉండవని అనుకుంటాం. ఒక్కోసారి ప్రస్తుత యుగంలో అట్టి ఆత్మజ్ఞానం సంపాదించుట అంత తేలిక కాదు. కాబట్టి మరి లౌకిక విద్యలు అభ్యసించలేదు, భౌతిక శాస్త్ర పరిజ్ఞానం లేదు, ప్రాపంచిక చదువులు వగైరాలు లేవు. అయినప్పటికీ అట్లాంటి వాడు ఆత్మజ్ఞానం సంపాదించడం కూడా అంత తేలిక కాదు. అంటే అన్నీ అవసరమే, అన్ని కోణాల్లో కూడా అవసరమే. అట్లని భావించి నిరాశార స్పృహలతో ప్రయత్నం మాత్రం విడవరాదు. కాబట్టి ఇది నా వల్ల కాదు, ఇది నాకు చేత కాదనేటువంటి భావన ఎప్పుడూ ఉండకూడదు. ఒక్కొక్కప్పుడు పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి తాపత్రయంలో పడి లౌకిక విద్యలను వెడనాటం జరుగుతుంది. కాబట్టి అంతసేపటికి ఆ ఆత్మ విద్యలో వెళుతూ శరీరాన్ని మనం శుష్కింప చేసుకోకూడదు. శరీరమాత్యం ఖలు ధర్మ సాధనం. నీకు ఏ పురుషార్థం కొనకూడాలన్నా శరీరం కావాలి. కాబట్టి ఆ శరీరాన్ని కూడా, ఆ శరీరానికి సంబంధించిన లౌకిక విద్యలను కూడా మనం నేర్చుకోవాలి. అటు పరమాత్మను తెలుసుకోలేక, భౌతిక విద్యలను అభ్యసించలేక, రెంటికి చెందినటువంటి రేవడి వలె ఉభయ భ్రష్టులు అవుతుంటారు కొంతమంది. ఈనాడు చదువులు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆ పని చేయలేడు, ఉద్యోగ సంబంధమైన పని చేయలేడు, పోనీ ఇంట్లో కుల వృత్తి ఏమైనా చేస్తాడంటే ఇది చేయలేడు. కాబట్టి అది అబ్బక ఇది అబ్బక కొంతమందికి రెండూ పోగొట్టుకున్నటువంటి ఆ రేవడిలాగా వృధా జన్మ అయిపోతుంది. అది ఏ మాత్రము మంచిది కాదు. భౌతిక విద్యలను కూడా ఏ మాత్రము నిర్లక్ష్యం చేయరాదు. ఒక చెంప భౌతిక శాస్త్ర విజ్ఞానం సంపాదిస్తూ ఆధ్యాత్మిక దృష్టి కూడా కలిగి ఉండటం మంచిది. కాబట్టి వాటితో పాటు ఆధ్యాత్మ విద్య అనేది ఇప్పుడు సత్యసాయి యూనివర్సిటీలో కూడా మంచి ఫార్మల్ ఎడ్యుకేషన్ తో పాటు మానవీయ విద్య కూడా జోడించి చెబుతారు. ఆ విధంగా జోడించి చెప్పాలి అని స్వామి తన యొక్క ఆంతర్యంగా ఇక్కడ మనకు చెబుతున్నారు. ప్రతిదినము కొంత సమయం భగవద్ ధ్యానమునకు తప్పనిసరిగా విద్యార్థులు కేటాయించాలి. ఎవరిబడి విద్యార్థే కాదు, ప్రతి వాళ్ళు లేవంగానే ప్రార్థన చేయాలి, పడుకోబోయేటప్పుడు కూడా ప్రార్థన చేయాలి. కనీసం మధ్యలో కుదరకపోయినా కార్యోన్ముఖులై నవభారత నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. నవభారత నిర్మాత అని పేరు నెహ్రూ గారికి కొత్తగా ఆ స్వాతంత్ర్య సముపార్జన వచ్చినప్పుడు ఆయన నవభారత నిర్మాత అన్నారు. అలాగే ఇప్పుడు అంతా కూడా మరి ఇంకా మనం వృద్ధి చెందాల్సినటువంటి దేశం కాబట్టి అలాంటి నవభారత నిర్మాణానికి మనం అంతా కృషి చేయాలి. అధికార వ్యామోహము, బంధుపక్షపాతం వెన్నాడాలి. ఎప్పుడు కూడా మన అధికారాన్ని పట్టుకుని ఉగులాడకూడదు. బంధుపక్షపాతం పనికిరాదు. అవినీతిని పారద్రోలి కష్టించి పనిచేయాలనేటువంటి భావం ప్రతి విద్యార్థిలో ఉండాలి. ఇందాక గురువు గారు అన్నట్టు ప్రతి ఒక్కరికి చెమట కారాలి, కష్టించి పనిచేయాలి. భారతదేశ భవిష్యత్తు మన మీద ఆధారపడి ఉంది. చూడండి, ప్రతి విద్యార్థి భవిష్యత్తు
4 గది గోడల మధ్య నిర్మాణం అవుతుంది అనేటువంటి ఒక సామెత ఉంది. అలాగే భారతదేశం యొక్క అభివృద్ధి కూడా మన మీద ఆధారపడి ఉంది. మనం చక్కగా ఉంటే భారతదేశం కూడా బాగుంటుంది. భారత మాత మన కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడు నా బిడ్డలు నా యొక్క సమున్నతికి కృషి చేస్తారా అని. తల్లిని సంతృప్తిపరచడం, సేవించడం కుమారుల యొక్క కర్తవ్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన కన్న తల్లికి ఏ విధంగా అయితే సేవ చేస్తున్నామో మన దేశమాతకు కూడా మనం కుమారులుగా మనం సేవ చేయాలి. దేశమాత సౌభాగ్యమును విద్యార్థులు కళ్ళారా చూడాలి. కాబట్టి ఆ భారత భాగ్య విధాతని మనం మర్చిపోకూడదు. ఈ పవిత్ర ఆశయం కోసం మనం జీవించాలి. అదే మన ధర్మం. దీన్నే జాతీయ శీలం అని అంటారు. ఆ విధంగా ప్రతి వారు కూడా మరి జాతీయ శీలం అంటే ఒక జాతి లెవెల్లో మనకు ఇండివిజువల్ గా కాదు, వ్యక్తిగతము సమిష్టిగతమే కాకుండా ఒక జాతి మొత్తము ఒక ఏకత్రాటిగా ఉంటే, ఒక సచ్ఛీలతగా ఉంటే దాన్ని జాతీయ శీలం అని కూడా అంటాం. కనుక ప్రతి యువకుడు సచ్ఛీలతతో పాటు జాతీయ సచ్ఛీలత కూడా కలిగి ఉండాలి. అంటే నీ యొక్క కార్యక్రమాల్లో శీలత ఆ క్యారెక్టర్ని ఎంచుకోవటం కాదు, ఒక జాతి సంబంధంగా మనం ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎంత సమున్నతమైన మార్గంలో నడవాలి అనేటువంటి శీలం కూడా మనకు ఉండాలి. Sir, I will continue, sir. I will continue from here. సార్ I will continue from here. You take rest. మీరు చేయండి సార్, మీరు చేయండి. ఓకే సార్, తప్పకుండా. సో శీలం అనేది చాలా, శీలం లేని వాడు చిల్లికొడతో సమానము అని ఆర్యోక్తి ఉంది కదా. సో మనకి వ్యక్తిగత శీలం ఉండాలి, జాతీయ శీలం అయితే ఇంపార్టెంట్. సో ప్రతి యువకుడు కూడా, ఇక్కడ కూడా మన విద్యార్థులకి వచ్చింది మెసేజ్ చివరికి. ఆత్మారామ విద్యార్థులకి అయింది, నేను చెప్పేది కూడా విద్యార్థులే. సో జాతీయ సచీలత కలిగి ఉండాలి అన్నారు. మనం మనీ, హెల్త్ అండ్ క్యారెక్టర్ లో సూక్తి ఉంది. ఇప్పుడు నేను డీటెయిల్ చెప్పదలుచుకోలేదు, టైం లేదు. సో శీలారాహిత్యం అత్యంత ప్రమాదకరమైనది అంటారు. అది లేకపోతే తను ఉద్ధరించుకోలేడు. నేను బాగు చేసుకోవటానికి నేను వచ్చాను, నేను ఎవరిని బాగు చేయడానికి రాలేదు. ఫస్ట్ దేశానికి ఎట్లా ఉపయోగపడతాడో, అతనికి ఏం లేనివాడు తను తాను త్యాగం చేసుకుని దేశ సౌభాగ్యం కోరుకుని నిజమైన జాతీయ సచీలు. అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, సాక్రిఫైస్ కూడా కావాలి, సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటే రెండు కూడా చాలా ముఖ్యం. త్యాగం కూడా ఒక విధమైన శీలమే అంటున్నారు. క్యారెక్టర్ అంటే ఒకటే కాదు, రకరకాలు ఉంటాయి. ఎలా కనపడుతుందంటే కనపడేది కాదు, అది క్యారెక్టర్ మనం గుర్తిస్తాం. యువకులు అలవర్చుకోవాల్సిన సద్గుణాల్లో ఇది కూడా ఒకటి అంటున్నారు. చాలా మంది త్యాగం అంటే ఏమనుకుంటారంటే చాలాసార్లు ముచ్చరించాం, దానం చేయటం, ధర్మం చేయటం ఫీల్ అవుతుంటారు. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్యాగ అండ్ దాన. ఇందాక దానం అనేది, ఇందాక ఆత్మజ్ఞానం కలగాలంటే ఈ దానం అనే మాట కూడా ఒక యాడ్ చేశాడు. దానం అంటే ఏంటంటే తనకున్న సంపదలో అంతో ఎంతో ఇతరులకు ఇవ్వటం. సో మెనీ దానా. మా తమ్ముడు 108 దానాలు చేశాడు మనం, నేను ఎప్పుడు చూడలేదు కూడా. గోదానము, భూదానము, అన్నదానము, శ్రమదానము, విద్యా దానము, జ్ఞానదానం, దే ఆల్ కమ్స్ అండర్ దానం. మనవారు దానం ఇవ్వటానికి, అందుకని స్వామి నారాయణ సేవ అన్నారు. అంతేగాని లంచ్ పెడతారు, డిన్నర్ పెడతారు, సప్పర్ పెడతారు అనలేదు. దానం చేస్తే ఏమవుతుందంటే, మొన్న మేము చదివా అనమాట, బాగా చెప్పాడు. నేను ఏమి చేయకపోయినా దేశానికి వచ్చేది, నేను సేవలు చేయకుండా గమ్మని కూర్చున్నాను అనుకోండి, నథింగ్ విల్, సొసైటీకి ఏమి జరగదు. నేను చేసినా ఏం కాదు, చేసినా చేయకపోయినా జరిగేది టు మీ ఇట్సెల్ఫ్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి అందరూ అండి, సంస్థాపరంగా. నేనేం చేయకుండా గమ్మ, నథింగ్ విల్ హ్యాపెన్ టు ద సొసైటీ. నేను పోయి చేసి వచ్చాను 10 మంది కన్నా, నథింగ్ విల్ హ్యాపెన్. నువ్వు చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు. చేసినా చేయకపోయినా వడగొరి మనకి మాత్రం, ఇండివిజువల్కి మాత్రమే అనే విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అనుకుంటారు దానం చేయటం వల్ల ఏ మానవుడు ఎప్పుడు సర్వస్వాన్ని కోల్పోడు. మొత్తం దానం చేస్తారండి ఎవరండి. మన కాంచెని పోయి టీటీడీకి ఇచ్చిందిట, నేను మధ్య చూశాను. తన సర్వాస్తి ఇప్పుడు గుడివాడ ఆవిడ ఇవ్వలేదు, సర్వం స్వామికి ఇచ్చారు.
ఇప్పుడు మా కేంద్ర వెంకట గారిని రేపు మాట్లాడమన్నారు సార్. బాపట్ల ఆయన బ్రదర్ అనమాట. ఆయన పుట్టపర్తిలో ఉన్నారు. ఆయన సార్ ముందు గుడి కట్టి అన్ని ఇల్లు వెనకాల కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుని ముందు కట్టి వెనకాల గుడి కట్టినా ఏం కాదు, అక్కడికి పోయేవాళ్ళం మేము. దానం చేయకపోవడం చేత జీవుడు దరిద్రుడే జన్మించాడు. అది ఇందాక చెప్పింది. నేను 10 మందికి మన అమృత కలశాలు ఇస్తే మొత్తం దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఏం చేసినా చేయకపోయినా నథింగ్ విల్ హ్యాపెన్. నేను చేసి వచ్చినా నథింగ్ విల్ హ్యాపెన్. ఏం జరగదు. సమాధానికి ఒడిగేది ఏం లేదు. నాకు మాత్రమే జరుగుతుంది. ఇంకా ఒక మెట్టు పైకి పోయి న్యాయమైన అవసరమైనంత మాత్రమే ఉంచుకొని మిగిలినంతా దానం చేయటం మరింత ఉత్తమోత్తమ కీర్తిని సమాజంలో సంపాదించం. ధ్యేయం దీన జనాయేతి విత్తం. అశ్వద్ధ నారాయణ సేవ, దరిద్ర నారాయణ సేవ అని చెప్తుంటారు. ఎవరికి చేయాలి అంటే నీడీ పీపుల్ చేయాలి. దీనులకు దరిద్రులకు తనకున్న దానిలో కొంత ఇచ్చి అనగా సహాయపడవాలని మన శాస్త్రం. అలా అదృష్టం మన కుంభకోణంలో కొన్ని టెంపుల్ చూస్తాం. పెద్ద పెద్ద టెంపుల్స్ అండి బాబు, మాన్యుమెంట్స్. ఎంతో మంది నారాయణ కనిపించారు. కొంతవరకన్నా ఇవ్వగలిగారు. అంత దూరం పోయాం కదా, తీసుకుపోయిన డబ్బులు అయితే తెచ్చుకోవచ్చు. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను కోటేశ్వరరావు గారు, ఏమనుకోకండి. సొంత డబ్బు అనుకోకుండా ఉంటే చెప్తాను. చెప్పండి సార్. సత్యం చెప్తున్నా సార్. మీరు కూడా మా ట్రైన్ ఎక్కి కూర్చోగానే జరిగే సిచ్యువేషన్ సార్. ఒకతను నేను చూశాను, ముందే ఎక్కి కూర్చున్నాము. నేను చూశాను ఏం చేస్తా అంటే మా కంపార్ట్మెంట్ కళ్ళు కనపడవు. ఈ యొక్క పిపిపి అని వీడేవి చిన్నపిల్లలు ఆడుకునేవి రకరకాల ఐటమ్ పెట్టుకున్నాడు. నా సీట్ నెంబర్ 71 కూర్చున్నాం సార్. అతను 106 దగ్గర ఎక్కడో ఎక్కాడా, 106 దగ్గర ఎక్కాడా లేకపోతే 1లో ఎక్కాడు సార్. సీట్ నెంబర్ 1లో గేట్ లోంచి ఎక్కాడు. నేను సొంత డబ్బా అని అనుకోకండి దయచేసి. అతను పిపి రకరకాలుగా ప్రదర్శన, కళ్ళు కనపడవు కానీ కర్ర పట్టుకున్నాడు. చేతిలో ఈ బంతులు లేకపోతే పీ అంటే సౌండ్ వచ్చేది, చిన్నపిల్లలు ఆడుకునే అంత ఒక 170 సీట్లు దాటుకుంటూ వచ్చాడు. కానీ ఒక వ్యక్తి పిల్లలు ఉన్నారు. నేను అంటే పిల్లలుంటే కొనుక్కోవాలని కాదు, అతని పరిస్థితిని చూసి ఏమన్నా కొనుక్కోవచ్చు సార్. అక్కడ 3 నిమ్మకాయలు రోడ్డు పక్కన కూర్చి 3 నిమ్మకాయలు, 5 ఎల్లిపాయలు, 10 మిర్చి పెట్టుకుంటారు సార్. 10 రూపాయలు అంటారు. ఖచ్చితంగా అటువంటి వాళ్ళ దగ్గర కొనాలట. మీరు చెప్పండి, నేను చెప్తున్నా. 4 నిమ్మకాయలు, 5 వెల్లుల్లిపాయలు, 10 మిర్చి, 10 రూపాయలు అంటారు. నేను మా దగ్గరకు వచ్చేటప్పుడు నేను చూశాను. అప్పటికి చాలా పనిచేస్తాడు. సిట్టింగ్ లో వెళ్ళాను బాబు. నా 5 గంటలు నరకం. నేను నామస్పంతాలు పెడుతుంటే లేకపోతే అసలు ఎందుకు వచ్చాను అనుకున్నాను. నేను మన దగ్గరకు వస్తే రాజా చెప్పాను, రాజా నేను ఏమందంటే ఆ రోజు నేను జనరల్ గా పై పాకెట్లో డబ్బులు పెట్టుకుంటాను. ఇన్ని రకాలు ఎందుకని చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకుని, నెక్ బెల్ట్ పెట్టుకుని ఆ జేబులో వెళ్దాం అంటే పర్సు రావట్లేదు. రాజా జేబులో డబ్బులు తీసి అతనికి ఇవ్వరా అంటే నాకు ఇచ్చి జేబులో పెట్టాను. అంకుల్, తాతగారు మీరు నాకేం వద్దు, అందరూ చూస్తూనే ఉన్నారు సార్. 70 మందిని దాటుకొచ్చాడు. అతను కళ్ళు లేని వాడు ఒక 5 రూపాయలు పెట్టి పిపి అని కొనుక్కోవచ్చు సార్. ఎందుకు కొనుక్కుంటారు సార్? అదే పని సార్ కోటేశ్వరరావు గారు. అతని పరిస్థితిని బట్టి మనం కొనాలి సార్. నేను ఒకటే అనుకున్నా, స్వామి దైవం బట్టి ఎవ్వరు నేను చూస్తున్నాను 100 రూపాయలు తెచ్చిచ్చి జేబులో పెడితే గొప్ప చెప్పట్లేదు సార్. మీకు మీరు ఇంతకంటే ఎన్ని గొప్ప సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు దీనులకు దరిద్రులకు తనకున్న దానిలో కొంత ఇచ్చాను. అటులా చేయక స్వార్థంతో కర్కశంగా, అన్యాయంగా, అక్రమంగా లక్షలు. మన అలెగ్జాండర్ గురించి సార్ చెప్పారు. నేను ఎందుకంటే ఐ వాంట్ కంప్లీట్ దిస్ చాప్టర్ టుడే సార్. టుమారో బోత్ విల్ డూ ఎస్ఎస్వి సార్. ఇద్దరం చేద్దాం, కంప్లీట్ చేద్దాం. అలాగే సార్. మీకు జలుబు చేసి మనం ఊరికి వెళ్ళారు. నేను గమనించాను. మొన్నటి రోజే మీరు జలుబుతో ఆ రోజు మీరు నేరేసి అంతరంగాలు అప్పుడే మీకు జలుబు చేసింది. అటులా చేయక ఓకే, లక్షలు గడించి కోట్లను పెంచుకుని దురాశ పరులు పిచ్చిని కొట్టుకోవాలి. అది అట్టి లోపుకి ఎప్పుడో ఒకప్పుడు అటువంటి దాచుకున్న వాళ్ళకి 4 ఉంటారని చాలాసార్లు చెప్పుకున్నాం. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్.
దాచుకున్న సొమ్మికి నలుగురు ఉంటారు. అటు లోబికి ఎప్పుడో ఒకప్పుడు అధోగతి దాపురిస్తున్న స్వామి అంటే మనం అనకూడదు. ఎందుకంటే మన సంస్థ లోక సుఖినోభవం అంటూ ఉంటుంది. అది తప్పునది కాదు. అన్యాయార్జిత అన్నము ప్రజల రక్తం. వర్ధమాన్ మహావీర్ పోతే వెల్కమ్ చేయడానికి సుగంధ ద్రవ్యాలతో రకరకాల ఫుడ్ మెటీరియల్ తీసుకెళ్ళారట. ఒక స్త్రీమూర్తి రొట్టె పెంకు తీసుకెళ్ళారట బాబు. ఈ యొక్క ట్రైబల్స్ కాల్చుకుంటారు చూసారు రొట్టెలు, ఆ రొట్టె పెంకు మీద కాల్చి తీసుకెళ్ళింది. ఎంత సత్సంగం అయిపోయింది. ప్రసాదం ఆరగించాలి. అందరూ అనుకున్నట్ట గుమగుమలాడే సుగంధ పరిమళాలు తింటారు అనుకున్నట్ట. ఆ రొట్టె పెంకు తిన్నట్ట. ఈయన పోయి అడిగాడు. ఆ పక్కన నెయ్యి కారుతోంది. నెయ్యితో చేసిన పూరీలు కావాలట. రోజు ఇంటి దగ్గర నెయ్యి పూరీలు తింటారేమో. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కోటేశ్వరరావు గారు. కరెక్ట్ సార్. మేము మీ ఇంటికి వచ్చినప్పుడు పూరీలు పెడతాంటే నెయ్యితో చేయమంటే మీరు ఏమనుకుంటారు సార్ నన్ను? సత్యం చెప్తాను. నా ఎందు అదే ఎక్స్పీరియన్స్ నాలేదు సార్ ఇది. మా నిర్వాహకుడు ఆశ్చర్యపోయాడు. ఇట్లా నెయ్యితో ఇంటి దగ్గర తింటారా వాళ్ళు రోజు అన్నారు. ఏం చేస్తాం ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు సార్ తప్పదని చెప్పాను. అటువంటి స్వార్థ జీవితాన్ని భగవంతుడు కూడా క్షమించాడు. ఇతరులకు ఇవ్వక తాను తినక యావత్ సంపదను కూడబెట్టి మరణించి వారు దుర్గతి పొందుతాడు. వాడే కాదు అట్టి వాని సంతతి కూడా మున్ముందు అధోగతిన. మనకు భగవద్గీతలో చెప్పాడు, యుద్ధం చేయకపోతే భావితరాలు నేను తిట్టిపోసుకుంటారు అర్జున, నువ్వు అనార్యుడు అయిపోతావు, నువ్వు ఆర్యుడు అని చెంప పాల్గొట్టని చెప్పాడు. సార్ మనం అనుకుంది స్వామి చెప్పారు సార్ బాబు. అట్టి డబ్బుకు నలుగురు వారసులు ఉన్నారు. నేను స్కిప్ చేద్దాం అనుకునేది. మొదటివాడు ధర్మము, రెండవవాడు రాజు, మూడు ప్రభుత్వం, నాలుగవవాడు అగ్ని, నాలుగవవాడు దొంగ. పెద్ద వారసుడు ధర్మం. పెద్దవానికి పెద్దవాట రావాల్సింది. దీన్ని గుర్తించి వ్యక్తి కావాలి విద్యార్థి. విద్యార్థికి మంచి లెసన్ చెప్తున్నారు స్వామి. ఈ నలుగురు వారసులపై అత్యంతమైన వ్యక్తి త్యాగం. త్యాగం వల్ల యోగము, భోగం వల్ల రోగం. ఇది సర్వోత్కృష్టమైన అమిత ప్రేమిత వస్తువులు సైతం నవ్వుతూ మనసును ఎట్టి సంకోచం కూడా. యాక్చువల్గా మేము టైర్ అయ్యాను. 2 days నేను బాగా టైర్ అయ్యాను. అక్కడ జర్నీలో టైర్ అయ్యాను. అక్కడ మా వాడి కంటే కదా ఎక్కువ తిరిగాను. గుళ్ళు గోపురాలు అక్కడ కూర్చున్న గంటల తరబడి. నిన్న పొద్దున వచ్చాము. మళ్ళా నేను అమృత కలిసాలు పోగలం మేము. మనసుని ఎట్టి సంకోచం. నేను సేవలు చేస్తాను, పొరపాటు డబ్బులు పంపకండి. దిస్ ఈజ్ మై లాస్ట్. మీరు పంపితే ఇమీడియట్ రిటర్న్ చేస్తాం మీకు. చేశాను కూడా చాలా మందికి. ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకంటే నేను చెప్పదలుచుకోలేదు మీకు. నేను మూర్ఖంగా పంపిస్తే మాత్రం బాగుండదు. అనుకోకుండా మీ దగ్గర చేసుకోండి సేవలు. మూర్ఖం అనే మాట కూడా వాడాను. ఇంత చెప్పినా మూర్ఖంగా పంపిస్తే నేనేం చేయలేను. మొన్న ఇద్దరికి రిటర్న్ చేస్తా. ఈసారి యాడ్ చేస్తా. 2000 ఇస్తే 4000 ఇస్తాం మీకు. మనసుని ఎట్టి సంకోచం కూడా లేక ఇతరులకు ఇవ్వగలిగిన వాడు నిజమైన త్యాగి. కర్మఫలమును ఈశ్వరార్పణగా వదిలితే త్యాగం. అది ఇప్పుడు వెంకటేశ్వరం కళ్యాణం చేస్తారంతా సర్వం శ్రీకృష్ణార్పణ మొత్తం అంటారు. అంత యాగం చేసింది వాళ్ళు. భౌతిక శరీరం సైతము తృణప్రాయంగా నుంచి త్యజించడానికి సిద్ధం అవుతాడు త్యాగి. ఇందాక అన్నాడు, ఇప్పుడు సార్ చెప్పారు దండిస్తానంటే అతను అలౌకికమైన ఆనందంలో ఉన్నాడు. అతనికి ఇవేం అనుభవం. త్యాగం అంటే భౌతిక ధన కనుక వస్తువాహనాలు వదిలితే కాదు. అది మనలో జన్మజన్మలుగా కంఠమాలు తెచ్చుకున్నాం దుర్గుణాలను. దేశం మిత్ర సడ్వర్గము, ఫ్రెండ్స్ చాలా రిపీటెడ్ గా చెప్తున్నారు. డబ్బు ఇవ్వటమే కాదు త్యాగం అంటే. అసూయ, క్రోధము ఇటువంటివి కూడా విసర్జించడం కూడా త్యాగం. బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారు. నిజమైన త్యాగం ఏంటంటే డబ్బులు ఇవ్వటం కాదు, అమృత కలశాలు ఇవ్వటం కాదు, దుప్పలు పంచడం కాదు. దుర్గుణ విసర్జనే నిజమైన త్యాగం. లోక కళ్యాణానికి, సమాజాభివృద్ధికి, సర్వభూతం సంక్షేమానికి తన దేహమైన ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాంసం ఒక పావురం గురించి మాంసం కోసి ఇచ్చారు. త్యాగానికి మించిన సుఖం మరొకటి.
అట్టివాడే అమృతపుత్రుడు, అతడే చిరంజీవి. ఎక్కడైనా ఉన్నారంటే సార్ స్వామి ఎంత గొప్ప, నేను చదవలేదు సార్ ఈ బుక్లెట్. ఎవరైనా ఎగ్జాంపుల్ ఉన్నారంటే కోకలలో ఉన్నారట, శిబి చక్రవర్తి, దజీతి, ఆ పాచికలు చేయడానికి ఇచ్చాడు వెనుపోత కర్ణుడు. అటువంటి వారు కొందరైనా నేటి విద్యార్థులు, రాజకీయ నాయకులు ఈనాడు లోకానికి మస్ట్ నీడెడ్ అంటున్నారు. స్వార్థాన్ని విస్మరించు, అహంకారాన్ని పక్కన పెట్టు, పదవి వ్యవహారాలు పారద్రోలు, సంకుచిత భావాలు వదులుకోవాలి. సమాజ సేవ, ఇందాక సార్ ఒక మాట చెప్పారు, అనుభవం వాడచ్చు, లేకపోతే దాన్ని ఎనర్జీ వాడచ్చు. నాలెడ్జ్ స్కిల్స్ అని నేను చాలా రేర్గా చెప్తాను. నాలెడ్జ్ స్కిల్స్, ఎస్కేఐఎల్స్, ఎస్ తీసేస్తే కిల్లింగ్ అనమాట. దురదృష్టవశాత్తు రాను రాను శబ్దాలకు అర్థాలు మారిపోతున్నాయి. రామ అన్న కానీ త్యాగం, న్యాయం, ధర్మం, సేవ వ్యాపారంగా మారిపోతున్నాయి. స్వార్థం విద్యార్థులను, రాజకీయ విద్యా ఎవరి కారును విలయతాణం చేస్తుంది, అక్కడెక్కడని కాదు. అధికార వ్యామోహం, పదవి కాంక్ష పెరిగిపోయింది. త్యాగభూమి, కర్మభూమి, తపోభూమి. ఇది భారతదేశం అంటే 4 చెప్పాలట: త్యాగము, కర్మభూమి. పుట్టపర్తి కూడా ఈ మధ్య కర్మభూమి అంటే మనం కూడా బాగా చెప్పారు. జన్మభూమి కాకుండా కర్మభూమి అని రిపీటెడ్ గా విన్నాం 100 years బర్త్. భారతదేశం అంటే త్యాగభూమి, కర్మభూమి, తపోభూమి అండి. అటువంటి దాన్ని ఇప్పుడు భోగభూమిగా మారుతున్నారు. దాంట్లో ఇన్ని రోగాలు వస్తున్నాయని కూడా అంటున్నారు. ఇట్ షుడ్ బి చేంజ్. చరిత్ర సార్ అన్నారు, సత్యయుగం వస్తుంది శాస్త్రి గారు అంటారు. అప్పటిదాకా మనం ఉంటామో పోతాం. ఆయన ఉంటాడు, రామరాజ్యం వస్తుంది అన్నారు. అంటే వస్తుంది. దానికి ఫౌండేషన్ అనమాట స్వామి యొక్క సత్యయుగం రాబోతుందని చెప్తారు. త్యాగశీలుడు మీలో వేలకు వేలు ఆవిర్భవించాలి. ప్రతి భారతీయ యువకుడు తిరిగి త్యాగమూర్తిగా మారాలి. భోగం కంటే త్యాగమే ఎక్కువ మధురమైంది. త్యాగం శాంతి, త్యాగం వల్లనే శాంతి చేకూరుతుంది. మనసుకు శాంతి లేకపోతే దుఃఖాలు మనం వదలవు, శాశ్వతంగా మనలోనే కాపురం చేస్తాం. ఇందాక ఆత్మజ్ఞానం ఇంపార్టెన్స్ చాలా బాగా చెప్పారు. ఎన్ని రకాల ఎడ్యుకేషన్ చెప్పి ఆత్మజ్ఞానం మళ్ళీ ఎక్కడికి వచ్చా అక్కడికి వస్తాం. ఆత్మశాంతి లేని వారికి ఎంత సంపద ఉన్నానో ప్రయోజనం శూన్యమే. సో కర్మఫలము నిష్కామ బుద్ధితో, మన గీతాచార్యుది, మన పని చేసుకోవడం మనమే ఆశిస్తాం. నిన్న కూడా అదన్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేయదు. ఎవరో అన్నారు, మేడం చెప్తాం. సో డ్యూటీ అంటే చేసుకుంటూ పోతాం అంతే. కర్మఫలాన్ని నిష్కామ బుద్ధితో వదులుకోవడం త్యాగం. అటు త్యాగమే చిత్తశుద్ధి, చిత్తశుద్ధే శాంతి. త్యాగైనా మళ్ళీ ఎక్కడికి వచ్చినా అక్కడికి తిరిగి అక్కడికే వస్తారా అని మేము రావడం కాదు, స్వామి వస్తారు. పుస్తకాలలో చూసుకోవచ్చు, మేము కొత్తగా ఏం చెప్పాం. త్యాగైనాక అమృతత్వం మళ్ళీ ఎక్కడికే వచ్చారు, ఉపనిషత్తు వాక్యం. కనుక ప్రతి విద్యార్థి, స్వామి ఫైనల్లీ కంక్లూడింగ్ అండి, ఈ సత్సంగం చాలా బాగా బ్యూటిఫుల్ టాపిక్ ఇది. ఆ టైటిల్లోనే ఉంది, ఆత్మ విచారణ. ప్రతి విద్యార్థి తన జీవితాన్ని త్యాగమయ జీవితంగా మార్చుకోవాలంటున్నారు. భోగం అనే రోగాన్ని గురి కావద్దంటారు. బట్ అన్ఫార్చునేట్లీ విద్య జీవితము జీతము, ఉద్యోగం కానీ జ్ఞానాభివృద్ధి కానీ కాదన్న వారు స్వేచ్ఛగా సంచరించడం. చదువుకుని ఎందుకంటే మరి మా డాక్టర్ తెలుసు, ఎందుకు చేస్తున్నారో మనకు తెలుసు. అటువంటిది హాస్పిటల్లో, స్వామి హాస్పిటల్లో ఉండవు. బిల్లింగ్ కౌంటర్ ఉండదు, అన్నీ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు ఇస్తా అన్నట్టు స్వామి, మా మేడం చెప్పింది. వెరీ సాడ్. మంది ఎక్కడ హాస్పిటల్ పోయినా మందు డబ్బులు కడితే తప్పితే డాక్టర్ దగ్గర పోవటం లేదు. జ్ఞానం అంటే ప్రకాశం, క్రాంతి, వెలుగు. సంక్రాంతి రేపు రాబోతాను. అటువంటి ప్రకాశాన్ని, వెలుగుని ఇచ్చేది విద్య. గీతా శ్లోకం ఉంది సార్, ఎవరిని చెప్తారో అడగండి జ్ఞానం గురించి. ఒక్కళ్ళు మాత్రమే. అమ్మా గిరిజ చెప్పగలవా? వేరే వాళ్ళు చెప్తారు, గిరిజ చెప్తారు. అలాగే సార్, ఓకే, ఎవరైనా సరే అమ్మా. జ్ఞానం మీద ఒక శ్లోకం ఉంటుంది, చిన్న హింట్ ఇస్తున్నా. నహి సార్, మీరు చెప్పండి సార్.
నహి జ్ఞానేన సదృశం. చెప్పండి సార్, చెప్పండి. సాయిరామ్ సాయిరామ్ సార్. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ. ఈ మేడం అక్కడ కుంభకోణంలో కలిశారు, కుటుంబ సమేతంగా వచ్చారు. అదృష్టవంతులు, మంచి కొడుకు కోడలు దొరికారు. సాయిరామ్ సార్. ఈ రోజులో కొడుకులు ఎంతమంది కొడుకులు తల్లిని చూస్తున్నారు, ఎంతమంది కోడలు తల్లి చూస్తున్నారు, ఏమనుకోకమ్మా. ఏం అనుకునేదేం సార్, మీరున్నది చెప్పారు. చూస్తున్నాం, ప్రాక్టికల్ మీరు చూస్తున్నారు, నేను చూస్తాను. వాటి జ్ఞానము నిజమైన శక్తి. చాలా హ్యాపీగా అనిపించింది సార్ మీరిద్దరు కలవటం. మేడం అసలు మేము ముందే అనుకున్నాము మీ బ్లెస్సింగ్స్ కావాలని. ఆ రోజు ప్రొద్దున్నే మీకు కూడా మెసేజ్ పెట్టాను. సార్ మాట్లాడచ్చా? ఒక్క నిమిషం తర్వాత 2 నిమిషాల తర్వాత మీరు మాట్లాడగలరు. సరే మేడం, కుంభకోణం వచ్చేస్త షీల్ స్పీక్ ఫ్యూ మినిట్స్ సార్. కోటేశ్వరరావు గారు, సాయిరామ్ సార్. సాయిరామ్. కీప్ రికార్డింగ్, డోంట్ లీవ్ ఇట్. ఓకే సార్. 2 నిమిషాలు మేడం, ఐ కెన్ కంక్లూడ్ ద టాపిక్. ఒక్కొక్క జ్ఞానం అంటే వస్తే యొక్క పూర్వపరాలు తెలుసుకోవడం. నిప్పు ముట్టుకుంటే కాలుతుంది, ఐస్ తెలుసుకుంటే ఐస్ ముట్టిన ఇది జ్ఞానం అండి. వ్యక్తి సంబంధం గుర్తించడే జ్ఞానము. మనిషిలో క్రాంతి, ప్రకాశం, వెలుగు ఎలా వస్తాయి? వేదము, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, బైబిల్ గ్రంథం ఇత్యాది ఉద్గ్రంథములు, మహనీయుల చరిత్రలు, భౌతిక విజ్ఞాన, సాంకేతిక శాస్త్రములు, మానసిక శాస్త్రములు ఎన్నో ఉన్నాయి. వినటం వల్ల, పఠించడం వల్ల జ్ఞానం మనసులో కలుగుతుంది. మొన్న నేను ఇంతవరకు ఎప్పుడు చదవలే, గ్రూప్ 3 బుక్ లో తీశాను. ఇప్పుడు 1 మంత్ అయింది, కంప్లీట్ చేయలేకపోయినా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణలో గ్రూప్ 3 బాల వికాస్ సిలబస్ బుక్లెట్ ఉంటుంది. వామో సార్, అది ముట్టుకుంటే మనం సంవత్సరం పడుతుంది. తత్సంగం ముందు పోలేదు సార్, ఎంత టఫ్ గా రాశాడు గ్రూప్ 3 బాల వికాస్ సిలబస్. చివరికి వచ్చాను మొత్తం మీద. రామకృష్ణ పరమహంస, వివేకానంద, త్యాగరాజు ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం. గ్రంథాలు, మహనీయుల గురించి ఇందాక సార్ అన్నారు. కొంతమందికి జిజ్ఞాస ఉంది, డిక్షనరీ ముందు పెట్టిన రోజుకు 5 పదాలు నేర్చుకుంటాడు. అది అందరికీ రాదు. అది వివేకంతో విచక్షణాయుతంగా ఆలోచించే శక్తి కొంతవరకు ఉద్భవిస్తుంది. ఇందాక 4 చెప్పారు చివరి 3లో. ఫ్రెండ్షిప్ లో వివేకము, విజ్ఞానం, విచక్షణ. శాస్త్రజ్ఞానం సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం. లోక జ్ఞానం లేకపోతే ఎలా బతుకుతారు? మా మేడం వాళ్ళ మేనళ్ళకి చక్కటి లోక జ్ఞానం అది మా మేడం అంటుంది. లోక జ్ఞానం లేకపోతే ఎట్లా బతుకుతారు? చాలా మంది చూస్తుంటాం పాపం, నోట్లో ఎలిపెట్టడం కొరకని వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. ఉన్నారంటే ఉన్నారు, ఎవడన్నా ఉంటాడంటే మనం చెప్పలేం. వీళ్ళ తేజ, వాళ్ళ అబ్బాయి సుందర్ గారి అబ్బాయి ఆ టైపు. మీరు ఎక్కడ చూసారంటే నాకున్న నాలెడ్జ్ చెప్తున్నాను. విద్యా విధానం రూపురేఖలు మారాలి. ఒక యూనివర్సిటీ, స్టాక్హోమ్ అనే యూనివర్సిటీలో పనిచేసిన ఒక ప్రొఫెసర్ గున్నార్ మెరిటాల్ 1972లో ఢిల్లీ వచ్చినప్పుడు ఒక భారతీయ విద్యార్థుల సింహావలోకం చేయవాలని, భారతదేశ విద్యా విధానం అభివృద్ధికి వ్యతిరేకమైంది. నీవు నీ చేతులు మట్టి చేసుకోవద్దనే మనస్తత్వాన్ని అది అని పెంచుతుంది అన్నట్ట. అది మన విద్యా విధానం ఎలా ఉంటుంది, మన రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే తప్పు పట్టలేదు స్వామి కూడా. సో ఈనాడు విద్యార్థి శ్రమ లేక చెమట వచ్చక ధరించిన ఇస్త్రీ వస్త్రం మడతలు కాలు కదలకూడదు, కాదు. మనం టెంపుల్ పోయాం సార్, రాహుకేతు టెంపుల్ అనమాట. నేను దూరంగా ఉంచున్నాను, ఎవరో ఇద్దరే లోపల పోయినా. నేను సాహసం చేస్తా సార్, సాహసం చేయలే డిమ్మక నాకు బాగా అలవాటు. ఇద్దరే లోపల ఉన్నారు, మిగిలిన బయట. నేను దాని మార్గం పోయినా. నాతో దానగిరి తెలుసు, నాతో టెంపుల్స్కి వెళ్తే దర్శనం ఎలా ఉంటుంది. నేను లోపలికి పోయిన సార్, నా ఫాలో అయ్యారు. అయ్యగారు ముందుకు రమ్మన్నారు, నా ఇచ్చాను. వెనకాల నా కూడా దొరికాడు, ఇచ్చింది 50 రూపాయలు, 50 పేర్లు చెప్పాడు. పితామహ ప్రపితామహ మనసులు సార్ ఎప్పుడు మారుతారు సార్. ఒక 500 నోట్ ఇచ్చి 50 పేర్లు చెప్పమంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. కదలక కరెంటు పంకాల కింద కాలుకు దాపుకొని లేదా ఎయిర్ కండిషన్ లో పడుకుని పనులు చేయాలని ఆశిస్తున్నారు. ఇది విద్య యొక్క విధేయత కాదు,
వినయం అంతకంటే కాదు. విద్యా దదాతి వినయం. సద్గుణము సద్బుద్ధి సత్యనిధి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలన నేర్పునేది విద్యార్థి విద్య నేర్పవాలి. విద్యార్థి శ్రమపడాలి. పవిత్ర భావం విషయాలు సమాజానికి చాటాలి. ఎడ్యుకేషన్ ఇస్ ఎలివేషన్, నాట్ ఫర్ యాజిటేషన్. ఇది బుక్ లో లేదు. సేవలు చేయాలి. పల్లెలలో పులిపిల్లల వలె దుమికి అన్ని విధమైన మాలిన్యాలను పారిశుద్ధ్యం చేయించాలి. అందుకని స్వామి గ్రామ సేవలు పురుకొల్పుతున్నారు. నిరక్షరాస్యుల పల్లె జ్ఞానులకు జ్ఞానబోధ చేయమంటున్నారు. వారితో పాటు శ్రమించి పనిచేసి వారిని ముందుకు తీసుకురావాలని చెప్పేది గ్రామ సేవల ఉద్దేశం. మనం చేయటం కాదు. లెట్ ఇన్వాల్వ్ ఇన్ ద సోషల్ యాక్టివిటీ. ఇది 22వ చాప్టర్ అయిపోయిందండి. సరిగ్గా ఇన్ ఫ్యూచర్ విల్ కంప్లీట్ దిస్ ఎగ్జామ్ సార్. మిగిలిన చాప్టర్స్ అయ్యేదాకా ఇద్దరం కలిసి 2 పట్టాల వల్ల వెళ్దాం సార్. దెన్ వీ కెన్ గో టు న్యూ ప్రాజెక్ట్ ఇన్ న్యూ ఇయర్. సుందర్ గారు మాట్లాడండి. సాయిరామ్ సార్, సాయిరామ్. స్వామివారి పాదవద్దులకు అనేక నమస్కారాలు చేసుకుంటూ, సాయిరామ్ అండి అందరికీ. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి మా మనవడికి స్టేట్ లెవెల్లో స్టోరీ టెల్లింగ్లో సెలెక్ట్ అయ్యాడండి. కుంభకోణంలో జరిగింది ఈ ప్రోగ్రామ్ అంతా కూడాను. మాకు ముందు నుంచి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోమని అన్ని చెప్తున్నారు. 4 పేర్లు వేసుకున్నాం, కానీ ఇద్దరికే ఆఫీసులో, మా అబ్బాయికి కోడలికి కూడా ఆఫీసులో లీవ్ లేకుండా అయిపోయింది అనమాట. వస్తారా లేదా, ఎలా వెళ్ళాలి స్వామి మీరే నిర్ణయించుకోండి అని చెప్పి రోజు స్వామిని ప్రేయర్ చేస్తున్నాను. మొత్తానికి స్వామి అనుగ్రహంతో మా అబ్బాయికి ఆ రోజు లీవ్ ఇచ్చారు. మా కోడలు మాత్రం ప్రొద్దున్నే వెళ్ళిపోయి మధ్యాహ్నం 1 గంట వరకు చేసి అటు నుంచి తనని పికప్ చేసుకుని వెళ్ళాం అనమాట. కారులోనే వెళ్ళాము. ట్రైన్గా, బస్సుగా ఎన్ని రకాలు ఆలోచించాం, కానీ స్వామి నిర్ణయం ఒకటే పెట్టుకున్నారు. అందరినీ తీసుకెళ్ళాలనుకున్నారు అనుకుంటా. అందుకని మొత్తానికి అందరం కలిసి కారులో వెళ్ళామండి. అక్కడికి వెళ్ళంగా నేను వెళ్ళే రోజు తెల్లవారుజామున సార్కి నేను మెసేజ్ చేశాను. మా మనవడికి ఇట్లా సెలెక్ట్ అయ్యాడు సార్, మీ ఇద్దరు ఆశీస్సులు కావాలి వాడికి అని చెప్పాను. చూశారు సారు. నిజంగా అక్కడికి వెళ్ళేటప్పుడు సార్ వాళ్ళు వెళ్ళిపోతారని అనుకున్నాము. మా అదృష్టం అనుకుంటా. సార్ వాళ్ళు ఉన్నారు. అసలు లోపల అడుగు పెట్టేటప్పటికి మాకు ఎదురైంది సారే. ఏదో స్వామిలాగా వచ్చారనిపించింది నాకైతే. వెంటనే మా మనవడిని పిలిచి సార్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాము. మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పటికి, ఇంకా హాల్లోకి వెళ్ళేటప్పటికి మేడం కనిపించారు. అసలు ఆవిడని చూడంగానే కూడా చాలా ఆనందంతో కళ్ళనీళ్ళు వచ్చింది నాకైతే. మేడం కూడా చక్కగా ఆశీర్వదించారు. తర్వాత ఆవిడని సన్మానించినటువంటి బ్యాగు మీరు కూడా పట్టుకోండి అని చెప్పని నా దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమతో హగ్ చేసుకుని ఆ బ్యాగ్ పట్టుకుని, ఇది మనందరికీ వచ్చిందే, నాకు ఒక్కదానికి కాదు అన్నారు చూడండి. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ ఫోటో తీయని చెప్పి మా కోడలతో ఒక ఫోటో తీయించుకున్నాం. నిన్న సార్ కూడా మీకు గ్రూప్లో పెట్టారు. అసలు మేడం యొక్క మనసు కానీ ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా ఉన్నారంటే చాలా సంతోషమైంది. వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్ కూడా, స్వామితో పాటు వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్ కూడా మా మనవడికి దొరికినాయి. కానీ పార్టిసిపెంట్ సర్టిఫికెట్ వరకు వచ్చింది. ప్రైజ్ మాత్రం రాలేదండి. స్వామి అనుగ్రహమే అనుకున్నాం. అది కూడా అంతవరకు వెళ్ళటం కూడా స్వామి దయ, అనుగ్రహమని అనుకుని సంతోషించాము. ఇంకొకసారికి ఒక అవకాశము మనకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందని చెప్పి సంతోషపడ్డాము. కానీ 800 మంది వచ్చారండి పార్టిసిపెంట్స్, పిల్లలు. అసలు తర్వాత వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అట్లా అనుకుంటే దగ్గర 2-3 వేల మంది వరకు వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అసలు ప్రసాదాలు కూడా ఏ టైంకి ఆ టైంకి 4 రకాలు లేకుండా, 4-5 రకాలు లేకుండా వాళ్ళు పెట్టలేదండి అంతమందికి కూడాను. అసలు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత అందరికీ వ్యాన్లు ఏర్పాటు చేసి వాళ్ళని వేరే స్కూల్కి తీసుకెళ్లారనమాట. నిన్న మార్నింగ్ 7:30 కల్లా పిల్లల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. గురువుల్ని కానీ, పేరెంట్స్ని కానీ ఎవరిని కూడా పిల్లలతో పంపలేదు. ఆ స్కూల్కి వాళ్ళే తీసుకెళ్ళిపోయారు వ్యానుల్లో. స్కూల్ వ్యాన్లు, కాలేజ్ వ్యాన్లు వచ్చినాయి. అందరినీ వాళ్ళు తీసుకెళ్లారు. అసలు పిల్లలు కూడా ఎంత ఉత్సాహంగా, అసలు పేరెంట్స్ రావాలి అనే ఆలోచన కూడా లేదండి. ఎక్కమంటే ఎక్కేయడం, హ్యాపీగా వెళ్ళిపోయారు. స్వామి వాళ్ళతోటి ఉన్నారనిపించింది నిజంగా ఆ విధంగా వెళ్ళటం. మళ్ళీ 12:00కి రమ్మన్నారండి. మేడం చెప్పండి సార్. మీరు మాట అంటే నాకు పుట్టపర్తిలో అడ్మిషన్ అప్పుడు పిల్లల్ని ఎవరైనా పిల్లలు పుట్టపర్తిలో ఫస్ట్ స్టాండర్డ్ లో అడ్మిట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేస్తే మధ్యాహ్నం 1 గంటకు మనకు ఇస్తారు అంతే. అవును సార్, నేను తేజాన్ని కూడా తీసుకెళ్ళాను సార్ పుట్టపర్తిలో దానికోసం అని చెప్పని. అప్పుడు కూడా అంతే, బయటనే ఉంచేశారు. గేట్ బయటే ఉన్నాం మేము కూడా. అట్లాగే ఇక్కడ కూడా అదే పద్ధతిలో అలాగే చేశారండి. అసలు పేరెంట్స్ తో ఎవరితో సంబంధం లేదు.
ఇంకా అందరూ కూడా బయటికి వెళ్ళిపోయి హాయిగా టెంపుల్స్ దర్శనం చేసుకుని వచ్చాం అనమాట. 12ంటికి అన్నారండి. మేము ఇంకా 10 నిమిషాలు పర్వాలేదులే అని అనుకుని సూర్య దేవాలయానికి వెళ్ళి వస్తున్నాము. మేము వచ్చేటప్పటికి పిల్లలు వచ్చేసి హాయిగా కూర్చొని ఉన్నారండి. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. మా మనవడు వచ్చేసాడు ఫస్ట్ లోనే. కాకపోతే వాడికి ప్రైజ్ తీసుకునే అవకాశం లేదు కానీ స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం దొరికిందంట. చెప్తున్నాడు దారిలో వచ్చేటప్పుడు, "మీకో సర్ప్రైజ్ అమ్మా" అని చెప్పని అంటున్నాడు. ఏంటి నాన్న అంటే, స్టేజ్ మీదకి పిలిచారంటండి. కృష్ణుడు ఏదో డాన్స్ చేస్తున్నారంట. ఆ డాన్స్‌కి ముందుండే పిల్లల్ని పిలిచి వాళ్ళ చుట్టూ కృష్ణుడి చుట్టూ తిరగమన్నారంట. ఆ విధంగా వీడు స్వామి చేతన్‌కి అవకాశం ఇచ్చారనమాట. స్టేజ్ మీదకెళ్ళి అట్లా డాన్స్ చేశాను నేను గూడానని చెప్పాను. అదంతా మాకు తెలీదు. మేము వచ్చేటప్పటికి అయిపోయింది. తర్వాత చెప్పాడనమాట. పిల్లలందరికీ గూడా అసలు రిజిస్ట్రేషన్ కూడా ఎంత కామ్‌గా జరిగిపోయింది. అంతమంది ఉన్నా గూడా ఒక్క 2 నిమిషాలు కూడా పట్టలేదండి రిజిస్ట్రేషన్‌కి. అట్లా ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ పేరెంట్స్‌తో ఎవరెవరొస్తారో ముందే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. మేడం చెప్పండి సార్, అక్కడ ఒక లెడ్జర్, ఒక పెన్ను లేదు, ఒక పేపర్ లేదు, ఎవ్రీథింగ్ కంప్యూటర్. అవును సార్. అన్ని కంప్యూటరే. ఆ స్క్రాచ్ కార్డ్ లాగా ఇచ్చారన్నమాట అప్లికేషన్ అప్పుడే. అది స్క్రాచ్ చేస్తే చాలు చేతన్ పేరుతోటి వచ్చేసింది. చేతన్ పేరుతోటి 2 లేడీస్, 1 జెంట్ అన్నమాట. ఎవరికి ఐడీ కార్డ్ ఇవ్వాలో వాళ్ళకి ఆ కలరు బ్యాడ్జెస్ ఇచ్చేసారన్నమాట. ఆ విధంగా వాడి పేరుతోటి మేము తీసుకున్నాం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనెప్పుడు అనుకునేదాన్నన్నమాట. మా మనవళ్ళు ఎప్పుడొస్తారా స్వామి బాటలోకి అని అనుకుంటే, నాకు స్వామి ఈ విధంగా ఈ చేతన్ ద్వారా నాకు ఈ అవకాశాన్ని, నా కోరికను తీరుస్తున్నారండి స్వామి నిజంగానే. ఇంకా మా అబ్బాయి, కోడలు గూడా చాలా ఇంట్రెస్ట్‌గా 6 అవర్స్ జర్నీ. దగ్గర దగ్గర 7 అవర్స్ పట్టిందండి. తనే డ్రైవ్ చేసుకొని తీసుకొనొచ్చాడు. ఆ దగ్గరలో టెంపుల్స్ చూపించాడు. చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా పురాతనమైన టెంపుల్స్ చూసాము. స్వామి ఈ అవకాశం మాకు చాలా ఇదిగా ప్రేమతో ఇచ్చారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా సంతోషం అండి. ఈ చెన్నై ఈస్ట్ కోస్ట్ డిస్ట్రిక్ట్‌లో 11 మెంబర్స్ ఎళ్లారండి. 11 మెంబర్స్‌లో మా మనవడు గూడా ఉన్నాడు. ఇద్దరు కార్నయ సమితి వాళ్ళకి ఇద్దరికి మాత్రం ప్రైజొచ్చింది. డ్రాయింగ్‌లో ఫస్ట్ ప్రైజు, భజన్స్‌లో థర్డ్ ప్రైజొచ్చింది. ఆ విధంగా స్వామి మాకీ అవకాశం కలుగజేశారు. స్వామితో పాటు సార్‌ని, మేడమ్‌ని, రాజా గూడా ఎంత ప్రేమగా మాట్లాడతాడో అసలు పట్టుకొని వదలడు. అంత చక్కగా మాట్లాడి, ఇంక తనకి టైమవుతుంది, మాకు టైమవుతుందని వెళ్ళిపోయాం. మేడమ్ అయితే అసలు రాత్రి డిన్నర్ గూడా తీసుకోలేదు. సార్ ఒక్కరే కూర్చున్నారమ్మా అని. లేదండి మేముంటాం సార్ దగ్గర, మీరు తినండి మేడమ్ అంటే, అబ్బబ్బే! వద్దు నాకు తినాలని గూడా లేదు. ఈ ఆనందమే నాకు చాలు, నాకు కడుపు నిండిపోయిందని చెప్పని ఆమైతే పాపం రాత్రి ప్రసాదం గూడా తీసుకోకుండా అట్లాగే మరి ట్రైన్‌కి 10:30కి వెళ్ళిపోవాలని అన్నారు. అట్లా ఆ విధంగా కలవటం జరిగింది సార్‌ని. మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ మిమ్మల్ని కలవటం. మీకు ఆరోగ్యం స్వామి సంపూర్తిగా త్వరగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి, మీకు, కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరాం సార్. రేపు అవకాశం ఇస్తే సార్ మా మనవడిని 5 మినిట్స్ తను చెప్పిన స్టోరీ మన గ్రూప్‌లో చెప్పిస్తాను సార్. సాయిరాం సార్.